సో ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుందాం. లైక్ ఏపీఐ కాలింగ్లు ఎట్లా చేయాలి అండ్ డేటాని ఎట్లా గెట్ చేసుకోవాలి సర్వర్ నుంచి, అండ్ జేసన్స్ అంటే ఏంది, జేసన్ ఎలా వర్క్ అయ్యింది, అండ్ క్రూడ్ ఆపరేషన్ లైక్ గెట్టింగ్ పోస్టింగ్ ఎట్లా చేయాలి. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన అప్లికేషన్ మొత్తం ఇప్పుడు దాకా మనం అంతా డేటా అంతా లోకల్లో డేటా మెయింటైన్ చేసుకొని లోకల్లో డేటా పెట్టుకొని మనం మేనేజ్ చేసుకున్నాం కదా. ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే డేటా సర్వర్ల నుంచి తెచ్చుకుంటాం అనమాట. సో దానికి మనకి ఈ ఏపీఐ కాలింగ్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. దానికి మనకి ఏపీఐస్ అని అంటారు అనమాట. లైక్ మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు నోట్ జేస్లో కానీ పిహెచ్పిలో కానీ లేకపోతే లైక్ స్ప్రింగ్ బూట్లో కానీ మనకి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి బ్యాక్ ఎండ్. సో ఆ ఫ్రేమ్వర్క్స్లో వాళ్ళు ఏపీఐస్ క్రియేట్ చేస్తారు అనమాట. రెస్ట్ ఏపీఐస్ క్రియేట్ చేసి మనకి ఇస్తారు. జస్ట్ అది కూడా ఒక లింక్ లెక్కే ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తారు, వాటిని మనకి ఇస్తారు, మనం వాటిని మన అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసుకుని రెస్పెక్టివ్ డేటాని మనం గెట్ చేస్తాం. సో ఈ అప్లికేషన్ మనకి అది ఏ ప్లాట్ఫామ్ లైక్ బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీ అయినా ఉన్నాయి, లైక్ నోట్ జేఎస్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ పిహెచ్పి కానీ పైథాన్ కానీ లైక్ ఏ ఫ్రేమ్వర్క్లో అయినా మనకు ఉండొచ్చు. లైక్ ఈవెన్ మైక్రో సర్వీసెస్ కూడా అయి ఉండొచ్చు, లైక్ యూజింగ్ AWS లాంబ్డా వాటిని. సో మనకి బ్యాక్ ఎండ్లో ఏది ఉన్నా కానీ మనకి ఏపీఐ వచ్చేసి ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. లైక్ ఏపీఐ ఇంటిగ్రేషన్ సేమ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ని బట్టి మనకి ఏపీఐస్ అనేది మారు, లైక్ వాళ్ళు రాసుకునే విధానం మారుతుంది, బట్ ఏపీఐ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. లైక్ మనం ఒకసారి ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో ఎటువంటి ఏపీఐనైనా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అది మనకి ఏపీఐ అంటే ఏంటిదంటే ఏ అంటే అప్లికేషన్, పి అంటే ప్రోగ్రామ్, ఐ అంటే ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట మనకి ఏపీఐ. సో ఈ ఏపీఐని మనం ఎట్లా వాడాలి, గెట్ చేయాలి, డిఫరెంట్ ఏపీఐస్ని, వాటన్నిటి గురించి ఇప్పుడు ఈరోజు మనం వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏపీఐ అనుకుంటాం కదా, ఫస్ట్ మనం డేటా ఎట్లా గెట్ చేయాలి సర్వర్ నుంచి దాని గురించి చూద్దాం. దానికన్నా ముందు నేను కొన్ని ఏపీఐస్ చూపిస్తాను, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం. సో నేను ఫస్ట్ గూగుల్లోకి వచ్చి నాకాడ ప్రజెంట్ నాకాడ ఏం ఏపీఐ లేవు, నేను గూగుల్లో కొన్ని డమ్మీ ఏపీఐస్ని తీసుకుంటా. సో మనకి ఇక్కడ జేసన్ ప్లేస్ హోల్డర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, లైక్ ఇట్లా మనకి .ap కోడ్లో. సో ఇక్కడ మనకి ఏపీఐ కనిపిస్తుంది, లైక్ ఇట్లా మనకి యూఆర్ఎల్ వస్తుంది కదా, దీన్నే మనం ఏపీఐస్ అంటాం అనమాట. సో మామూలు వెబ్సైట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మామూలు వెబ్సైట్ సపోజ్ నేను google.com అని కొట్టడానికి నాకు వెబ్సైట్ వస్తుంది, అంటే ఇది HTML CSS బూట్స్ట్రాప్ కలిసిన వెబ్సైట్ అనమాట. కానీ మనకి ఏపీఐలో ఏమొస్తుంది అంటే మనకి జేసన్ డేటా వస్తుంది అనమాట. సపోజ్ ఇదే యూఆర్ఎల్ని నేను బ్రౌజర్లో హిట్ చేసా, మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే జేసన్లో వస్తుంది అనమాట. అదే డిఫరెన్స్ అనమాట. లైక్ మామూలు వెబ్సైట్లు అయితే మనకి డేటాని ఇస్తాయి, లైక్ మనకి HTML డేటాని ఇస్తే లైక్ అది మనకి UI లాగా కనిపిస్తుంది. అదే మనకి ఏపీఐస్ అంటే ఏంటంటే జేసన్ ఫార్మాట్లో మనకి డేటా ఇస్తుంది అనమాట. సో అదే డిఫరెన్స్ అనమాట. ఏపీఐస్ కూడా మీకు చూడడానికి వెబ్సైట్ లెక్కే ఉంటాయి, ఇట్లా మీకు ఇట్లా ఉంటాయి, లైక్ ఇట్లా టు డూ అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇదేంటంటే మనకి టు డూస్ క్రియేట్, ఇదేంటంటే మనకి ఏపీఐ పర్పస్కి మారుతుంది అనమాట. సపోజ్ నా అప్లికేషన్లో చాటింగ్ ఒక ఏపీఐ ఉంటుంది, నోటిఫికేషన్స్ ఒక ఏపీఐ ఉంటుంది, హోమ్ ఫీడ్కి ఒకటి ఉంటుంది, ప్రొఫైల్ గెట్ చేసుకోవడానికి, ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి, ప్రొఫైల్ డిలీట్ చేయడానికి, ప్రతి ఒక్క దానికి మనకి ఒక ఏపీఐ ఉంటుంది అనమాట. అంటే మన అప్లికేషన్లో n నెంబర్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. సో ఒక ఫిక్స్డ్ ఏపీఐ అని ఉండదు అనమాట. మన దాంట్లో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను డెవలప్ చేసే అప్లికేషన్, లైక్ నేను నోట్ జేఎస్లో చేస్తాను. జస్ట్ మీకు ఎన్ని ఏపీఐస్ ఉంటాయో తెలియడం కోసం నేను నోట్ స్టార్ట్ కదా, npm స్టార్ట్. సో ఒక నిమిషం నేను డాకర్ ఓపెన్ చేస్తా. సో నా డేటాబేస్ పోస్ట్గ్రెస్ డేటాబేస్ వాడుతున్నాను నేను. సో ఒకసారి మీకు జస్ట్ ఏపీఐస్ ఎన్ని ఉంటాయో చూపించడం కోసం మీకు ఒక ఐడియా రావడం కోసం చూపిస్తాను. సో నాకు ఏ డేటా నాకు స్టార్ట్ అయింది, లోకల్ హోస్ట్ స్వాగర్. సో ఇప్పుడు నాకు చూసారా, ఇది ఒకటి
ఇది ఒకటి స్వాగర్ అని కూడా ఉంటుంది. ఆ స్వాగర్ గురించి కూడా నేను చెప్తాను, స్వాగర్ ఎందుకు అనేది. సో ఇట్లా మనకి ఏపీఐస్ ఇట్లా ఉంటాయి అనమాట. లైక్ మనకి లైక్ ఇదొక ఏపీఐ. మళ్ళీ ఇక్కడ చూసారా, మళ్ళీ ఇక్కడ నాకు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ప్రతి కేటగిరీకి మళ్ళీ నాకు ఒక సపరేట్ మళ్ళీ ఏపీఐస్ ఉంటాయి. ఇట్లా మనం రియల్ టైం అప్లికేషన్ చూసుకుంటే కొన్ని వందల్లో ఉంటాయి అనమాట. లైక్ కొన్ని పదుల్లో, వందల్లో అంటే ఉండొచ్చు, 100 పైన కూడా ఉండొచ్చు, 200 కూడా ఉండొచ్చు. మన ఏపీఎస్ అది రిక్వైర్మెంట్ బట్టి మారుతుంటుంది అనమాట. ఒక పదుల్లో ఉండొచ్చు అనుకోవచ్చు, మరి వందల్లో అంటే మరి ఎక్కడికి వెళ్తుంది, పదుల్లో ఉంటుంది. మినిమం అయితే మనకు ఒక 50-60 అయితే మినిమం ఉంటాయి మన రెస్ట్ ఏపీఐస్. ఇట్లా ప్రతి ఒక్క ఏపీఐని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట మన అప్లికేషన్లో. మన మొబైల్ అప్లికేషన్ అంటే అది సర్వర్ నుంచి సర్వర్ కమ్యూనికేట్ అయ్యి డేటాని తీసుకొని ఆ డేటాని తీసుకొచ్చేసి మన దాంట్లో పెట్టాలి, మన దాంట్లో చూపించాలి, దాని మీద క్రూడ్ ఆపరేషన్ చేస్తుండాలి. సో ఇదే అనమాట. లైక్ ఇది ఒక హెచ్ఎంఎస్ అనమాట, లైక్ ఒక హెచ్ఎంఎస్ అప్లికేషన్. సో ఈ విధంగా మనకి ఏపీఐస్ ఉంటాయి. జస్ట్ మీకు ఎన్ని ఏపీఐస్ ఉంటాయో చెప్పడం కోసం నేను చెప్పా. ఈ స్వాగర్ ఏంటంటే ఇది ఒక టూల్, దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లా మనకి ఏపీఐస్ ఉంటాయి అనమాట, నెంబర్ ఆఫ్ ఏపీఐస్. ప్రతి ఒక్క పర్పస్కి ఒక ఏపీఐ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ హోల్డర్లోకి వచ్చేసిన, సో ఇక్కడ వీడు చూసారా ఎన్ని ఏపీఐస్ ఇచ్చిండు. ఇవన్నీ ఒక్కొక్క ఏపీఐస్. పోస్టులు గెట్ చేయడానికి ఒక ఏపీఐ, కామెంట్లు గెట్ చేయడానికి ఒక ఏపీఐ, ఆల్బమ్స్ని గెట్ చేయడానికి ఒక ఏపీఐ, ఫొటోస్ని గెట్ చేయడానికి ఒక ఏపీఐ, టుడూని గెట్ చేయడానికి ఒక ఏపీఐ, యూజర్స్కి ఒక ఏపీఐ. అట్లా ప్రతి ఒక్క దానికి ఒక ఏపీఐ ఉంటుంది. మళ్ళీ ఏపీఐలో డిలీట్ ఉంటుంది, పుట్ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది. సో డిలీట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏమో క్రియేట్ చేయడానికి అనమాట. క్రియేట్ చేయడానికి అంటే మనం ఏదైనా ఒక కొత్త యూజర్ లాగిన్ అయినప్పుడు డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే క్రియేట్ ఏపీఐ వాడతాం, దాన్ని మనం పోస్ట్ అంటాం అనమాట. తర్వాత గెట్ చేసుకోవడానికి ఏమో గెట్ కాల్ వాడతాం, అండ్ డిలీట్ చేయడానికి ఏమో డిలీట్ కాల్ వాడతాం, అండ్ అప్డేట్ చేయడానికి ఎదర్ ప్యాచ్ ఆర్ పుట్ వాడతాం అనమాట. ఇది ఏంటంటే మనకి మెథడ్స్ అనమాట. సో మనకి ఏపీఐస్లో ఇన్ని రకాలు ఉంటాయి. లైక్ ఏపీఐస్లో మనకి గెట్ మెథడ్స్ ఉంటాయి, పోస్ట్ మెథడ్స్ ఉంటాయి, పుట్ ఆర్ ప్యాచ్ మెథడ్స్ ఉంటాయి, ఆర్ డిలీట్. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఏపీఐస్లో టైప్స్ అనమాట. అంటే గెట్ చేయడానికి ఒకటి, పోస్ట్ చేయడానికి ఒకటి, ప్యాచ్ ఆర్ ఇదేంటంటే అప్డేట్ చేయడానికి. ఈ రెండు అప్డేట్, ఒకటేమో హోల్ కంటెంట్ అప్డేట్ చేయడానికి, ఒకటేమో ఇండివిజువల్గా అప్డేట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇదేమో డిలీట్ ఆపరేషన్ చేసుకోవడానికి ఒక ఏపీఐ ఉంటుంది. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి. ఒక్కొక్క ఏపీఐ ఒక్కొక్క పర్పస్, ఒక ఏపీఐకి ఇంకొక ఏపీఐకి సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క ఏపీఐ వాడతాం, ఒక్కొక్క యాక్షన్కి ఒక్కొక్క ఏపీఐ వాడతాం. సో మొత్తం ఏపీఎస్ వరల్డే ఉంటుంది అనమాట మన అప్లికేషన్ ఓపెన్ చేస్తే. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే కోర్ యాక్చువల్గా. ఇప్పుడు మనం నేర్చుకుని జస్ట్ స్టాటిక్ ఎట్లా బిల్డ్ చేయాలి, మన రియల్ టైంలోకి వెళ్ళగానే మీకు అన్నీ డైనమిక్గా ఉంటాయి. స్టాటిక్ అయితే ఏం బెటర్. సో ఇప్పుడు సపోజ్ పోస్ట్ మీద దీని మీద క్లిక్ చేస్తే నేను ఒక యూఆర్ఎల్కి వచ్చేసి, సో యూఆర్ఎల్కి వచ్చేసి నాకు ఇట్లా డేటా వస్తుంది అనమాట. ఇట్లా నాకు మల్టిపుల్ డేటా వస్తుంది. ఒకవేళ నాకు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే ఇక్కడ /1 ఇస్తాం. సో ఇప్పుడు మీరు అడగవచ్చు, నీకు /1 ఇవ్వాలని ఎట్లా తెలిసిందంటే, మన ఏపీఐని ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు చెప్తారు మనకి ఇట్లా /1 ఇవ్వాలి, /2 ఇవ్వాలని. ఆపేస్తాం. సో ఇట్లా మనకి మన ఏపీఐ వాళ్ళు చెప్తారనమాట. లైక్ అది క్వైరీ పారామీటర్లో పంపాలా, పాత్ పారామీటర్లో పంపాలా, బాడీలో పంపాలని మన ఏపీఐ డాక్యుమెంటేషన్ ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని గురించి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. సో ఇట్లా ఉంటాయి అనే ఏపీఐస్. మళ్ళీ కొన్నిసార్లు ఇట్లా పెడితేనేమో క్వైరీ పారామీటర్స్ అంటారు. లైక్ ఇట్లా మనకి ఇలా పెడితేనేమో క్వైరీ పారామీటర్స్ అంటారు. అవి కూడా మెన్షన్ చేస్తాం, మీకు కూడా అర్థమవుతానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా మనకి ఇక్కడ 1 ఉంది కదా. సో ఇక్కడ 1 ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ పాత్ ప్యారమ్స్ అంటారు. అదే మనకి కొన్ని ఏపీఐస్లో మీరు చూస్తుంటే ఇట్లా మనకి ఇట్లా పెట్టుంది, స్లాష్ లెక్క పెట్టుంటాయి. ఇట్లా క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఇట్లా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే క్వైరీ ప్యారమ్స్ అంటాం అనమాట. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనకి దిస్ ఈస్ కాల్డ్ క్వైరీ ప్యారమ్స్. సో దీన్ని మనం క్వైరీ ప్యారమ్స్ అంటాం. దీన్ని ఏమో మనం నార్మల్ దీన్ని అంటాం. సో నేను బోల్డ్ తీసేస్తాను. కొన్ని డైరెక్ట్గా ఇట్లా పోస్ట్లు ఉంటాయి, ఇట్లా డైరెక్ట్గా స్లాష్, సపోజ్ ఇలా మనకి డైరెక్ట్గా పోస్ట్లు అని ఉంటాయి, ఇట్లా పోస్ట్లు అని. ఇది నార్మల్ అనమాట, నార్మల్ ఏపీఐ. సో దీంట్లో మనం క్వైరీ పాత్ ప్యారమ్స్ అనేది ఏంటంటే ఈ బ్లాక్ని పాత్ ప్యారమ్స్ అంటాం.
లైక్ ఈ పాత్ని క్వైరీ ప్యారమ్స్ అంటాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేమో మనకి నార్మల్ ఏపీఐ. అంటే మనకి ఏదైనా పర్టికులర్ రిసోర్స్ కావాలనుకున్నప్పుడు ఇట్లా మనకి కావాల్సిన యూజర్ ఐడి కానీ లైక్ ఆ పర్టికులర్ రిసోర్స్ ఐడి కానీ ఇస్తే మనకి వాళ్ళు దాని రిలవెంట్ డేటా ఇస్తారనమాట. సో ఇట్లా కాల్ చేసుకుంటాం. కొందరేమో ఇట్లా కాల్ చేస్తారు. ఇట్లా కాల్ చేసినా ఇట్లా స్లాష్ వస్తే ఏదైనా మనకి పాత్ ప్యారమ్స్ అంటారు. ఇట్లా మనకి క్వశ్చన్ మార్క్ వస్తే ఇట్లా పెడితే క్వైరీ ప్యారమ్స్ అంటారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది. సో ఇవి ఏపీఎస్ కదా. సో మనకి ఏపీఎస్ డేటా వచ్చేసి మనకి ఎప్పుడు జేసన్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఏపీఎస్ని మనం వాడాలంటే మనం ఇప్పుడు సపోజ్ ఇది ప్రజెంట్ ఇది ఒక టూల్. ఇప్పుడు సపోజ్ పోస్టులు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసి మనకి పుట్లకు వాడాలంటే మనకి ఇది వెబ్సైట్ ఇది పనిచేయదు అనమాట. సో దానికోసం మనకి కొన్ని సర్వీసులు ఉంటాయి అనమాట. పోస్ట్ మ్యాన్ అని మనకి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఇది బాగా ఫేమస్ మనకి అమాంగ్ ద టెస్టర్స్ కూడా బాగా వాడతారు. డెవలపర్స్ మనం కూడా ఏపీఎస్ని రెస్ట్ ఏపీఎస్ని మేనేజ్ చేసుకోవడానికి వాడతాం. ఇది అనమాట. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ పోస్ట్ మ్యాన్ అని. ఇది మనకి ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా మనకి యాజ్ ఎ డెవలపర్ లాగా మనకి ఈ స్కిల్ కూడా మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. లైక్ ఈ పోస్ట్ మ్యాన్ ఎట్లా వాడాలి ఏంటని. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సైన్ అడుగుతుంది, జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టంలో. ఇక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్స్ యాడ్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్. మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు వద్దనుకుంటే మీరు వెబ్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఏ ఇష్యూ. నేను ఒకసారి లాగిన్ అవుతా. సో మనకి దీనికి ఇంకా చాలా ఆల్టర్నేటివ్ టూల్స్ ఉన్నాయి. బట్ పోస్ట్ మ్యాన్ అనేది బాగా ఫేమస్ అనమాట. మిగతా వాటన్నిటితో పోలిస్తే పోస్ట్ మ్యాన్ సర్వీస్ మనకు బాగా ఫేమస్ మిగతా వాటన్నిటితో కన్నా. జస్ట్ నేను లాగిన్ అవ్వడం కోసం మీకు చూపిస్తాను లోపల ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది ఏంటని. ఇక్కడ ఏంటంటే బ్రౌజర్లో ఏంటంటే మళ్ళీ మనం ఒకవేళ క్లోజ్ చేసినా ఈ డేటా వెళ్ళిపోయింది అనమాట. అదే మనం పోస్ట్ మ్యాన్ లాంటి సర్వీస్లో యూజ్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ మనం కలెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. కలెక్షన్ క్రియేట్ చేసుకొని లెటర్ బ్యాచ్ Jan 24 అని నేను ఒక బ్యాచ్ క్రియేట్ అంటే ఒక కలెక్షన్ క్రియేట్ అంటే నాకు సంబంధించిన ఏపీఎస్ అని ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడ నేను ఇక్కడ యాడ్ రిక్వెస్ట్ అని కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మన ఎండ్ పాయింట్ ఏదంటే అది పేజ్ చేసుకుంటూ ఇక్కడ మనం మెథడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. గెట్టా, పోస్టా, పుట్టా, ప్యాచ్ అని. సో మనకి హెడ్ ఆప్షన్స్ అంటే అంత అవసరం లేదు. మనకి ఈ 5 ఇంపార్టెంట్. సో మనం గెట్ చేయాలి కాబట్టి గెట్ ఏపీఐ కావాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం వాడేదానికి అథెంటికేషన్ లేదు. ఇప్పుడు సపోజ్ నా స్వాగర్లో ఏ ఏపీఐని వాడాలన్నా నాకు అథెంటికేషన్ టోకెన్ పంపాలన్నమాట హెడర్లో. సో అలాంటి అన్నింటిని మనం ఇక్కడ డైరెక్ట్గా హెడర్లోకి వచ్చేసి ఇక్కడ మనం బేరర్ టోకెన్ అని పెట్టేసి లేకపోతే యాక్సెస్ టోకెన్ అని పెట్టేసి పంపిస్తుంటాం. ఆథరైజేషన్లో మనం డైరెక్ట్గా బేరర్ టోకెన్ పంపాలని కూడా ఇక్కడ టోకెన్ పెట్టేస్తాం. మనకి ఆ సర్వర్ ఇస్తుంది. ఒకవేళ మీకు సర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మీకు బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు చెప్తారు ఏది ఎట్లా చేయాలని. వాళ్ళు ఎవ్రీథింగ్ చెప్తారు, ఎక్కడ ఏ డేటా పంపాలి, ఎక్కడ నుంచి ఏది యాక్సెస్ చేయాలని. సో అందుకోసం నేను పర్టికులర్గా ఏం చెప్పట్లేదు. జస్ట్ స్టాండర్డ్స్ అయితే ఎట్లా ఉంటాయి. టోకెన్ వస్తుంది. టోకెన్ అంటే ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట. మన ఏపీఎస్ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఒక గేట్వే లెక్క ఉంటుంది అనమాట. అది సెక్యూరిటీ లెక్క. సో దానికి మనం వ్యాలిడ్ టోకెన్ అనేది మన సర్వర్ నుంచి వచ్చిన టోకెన్ మాత్రం అది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఏపీఐ క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ఏపీఐస్ ఉన్నాను. ఇక్కడ నేను యూజర్స్ అనే ఏపీఐని ఎవరైనా యాక్సెస్ చేస్తే నాకు యూజర్స్ డేటా అందరూ వచ్చేస్తుంది అనమాట. పబ్లిక్లో ఎవరైనా హ్యాక్ చేసి ఈజీ చేస్తారు. అందుకని నేను దీనికి ఏం చేస్తాను అంటే ఒక టోకెన్ పంపు అంట. టోకెన్ పంపు. ఆ టోకెన్ నేను జనరేట్ అయిన టోకెన్ నా సర్వర్లో నేను కీ పెట్టుకుని టోకెన్ జనరేట్ చేసుకుంటా. ఆ టోకెన్ ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. వేరే టోకెన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయను. అది మనకి సెక్యూరిటీ పర్పస్కి వాడతాం అనమాట టోకెన్స్. మీరు కూడా వాడుతూనే ఉంటారు. లాగిన్ అప్పుడు మనకి టోకెన్ వస్తుంది. లాగిన్ రిజిస్ట్రేషన్లో ఆ టోకెన్ యూజ్ చేసుకొని రిమైనింగ్ ఏపీఐ కాల్ చేసుకుంటాం. ప్యారమ్స్లో డేటా పంపించుకుంటాం. ఆథరైజేషన్లో మనం టోకెన్స్ పంపిస్తాం. హెడర్స్లో ఏదైనా మెటా డేటా కావాలనుకుంటే పంపిస్తాం. సపోజ్ ఏదైనా టోకెన్ లాంటిది పంపాలంటే కొందరేమో ఇక్కడ హెడర్స్లో పంపించుకుంటారు, కొందరేమో బాడీలో పంపించుకుంటారు. అది డిఫరెంట్ పర్పస్ బట్టి చేస్తుంటారు. మోస్ట్లీ అయితే హెడర్స్లో పంపిస్తారు ఇట్లా ఆథరైజేషన్లో పెట్టేసి. తర్వాత బాడీలో మనం ఏదైనా డేటా కావాలనుకుంటే బాడీలో పంపించుకుంటాం అనమాట. సపోజ్ ఇది ఒకవేళ క్రియేట్ యూజర్ అనుకోండి. సపోజ్ ఇది క్రియేట్ యూజర్ అంటే ఇప్పుడు యూజర్ నేమ్ అవన్నీ మనం సర్వర్కి పంపించాలి కదా. నేము, వాడి యూజర్ నేమ్ ఇవన్నీ మన సర్వర్కి పంపించాలి. సో అలాంటప్పుడు మన డేటాని పోస్ట్ చేయడానికి ఇట్లా మనం బాడీలో అప్పుడు ఖచ్చితంగా పోస్ట్ ఉండాలన్నమాట. మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ ఏపీఐలు ఉండాలి. ఇది కూడా మనకి బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు చెప్తారు ఏది వాడాలని.
ఇక్కడ మనం బాడీలో డేటా పంపించాలి. మనకి డిఫరెంట్ డేటాని మనం ఇక్కడ పంపించుకోవచ్చు. ఒక ఫైల్ కావాలనుకున్నా మనం ఫైల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని పంపించుకోవచ్చు. అప్పుడు మనం మల్టీ ఫామ్ డేటా అని మనకు ఉంటుంది. ఈ ఫామ్ డేటాలో మన ఫైల్ కూడా పంపించవచ్చు. ఇక్కడ డేటా అనేది మీకు మీ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు చెప్తారు. ఫామ్ డేటాలు పంపాలా, XW ఫామ్ URL ఎన్కోడ్లో పంపాలా, రాలో పంపాలా, బైనరీలో పంపాలా, GraphQL పంపాలని మన బ్యాక్ ఎండ్ టీమ్ మనకు చెప్పిద్ది అనమాట. సో దాన్ని బట్టి మనం ఆ డేటాని అనేది దాన్ని పాస్ చేయాలి. ఇది మనకి ఫిక్స్డ్ అని ఉండదు, మన బ్యాక్ ఎండ్ టీమ్ ఖచ్చితంగా చెప్పేది. ఒకసారి మీరు ఇక్కడ హిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఇట్లా గెట్ అని కొట్టారనుకోండి. సపోజ్ ఇక్కడ నేను గెట్ అని కొట్టాను అనుకోండి. సో నాకు ఇట్లా డేటా మొత్తం నాకు ఇక్కడ బ్రౌజర్లో ఏది వచ్చింది ఆ డేటా మొత్తం నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దీనికి నేను ఏం చేసుకుంటా, ఒక నేమ్ పెట్టుకుంటా. సో నేమ్ ఏం పెట్టుకుంటా, గెట్ టు డూస్ అని ఒక ఏపీఐ కాల్ పెట్టుకున్నాను. సపోజ్ నాకు ఒక ఐడిని బట్టి గెట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేసేసి ఇంకొక ఏపీఐని క్రియేట్ చేసుకుంటా. నేను ఇక్కడ by 1 పెట్టుకుంటా. సో గెట్ బై సో గెట్ టు డూ బై ఐడి అని ఇట్లా పెట్టేసుకొని నేను గెట్ చేస్తాను. నాకు ఒకటి వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను 2 పంపిస్తే 2 వస్తుంది అనమాట. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మనకి ఈ మన ఏపీఎస్ అన్ని ఒక కాడ ఉంటాయి. ఇప్పుడు అంటే మనకి 2-3 ఏపీఎస్ ఉన్నాయి కాబట్టి మీకు సింపుల్గా ఉంది. మన రియల్ టైంలో ఇన్ని ఏపీఎస్ మేనేజ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇట్లా ఉండాలి. సో ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇది మన టీం మెంబర్కి ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ మనం ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేయచ్చు. ఒకవేళ మనం వీళ్ళకి ఎవరికైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసేసి దాన్ని డౌన్లోడ్ చేసేసి ఆ కలెక్షన్ని మనం వేరే వాళ్ళకి ఇక్కడ చూడండి నాకు ఒక కలెక్షన్ ఫైల్ వచ్చేస్తుంది. నేను అది వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలనుకున్నా కానీ నేను అది వాళ్ళకి ఈజీగా పాస్ చేయగలుగుతాను. సపోజ్ ఇక్కడ ఉంది ఈ ఫైల్, నేను ఎవరికైనా మా టీమ్మేట్కి కావాలనుకుంటే నేను జస్ట్ వాళ్ళకి ఫైల్ ఇచ్చేస్తా, వాడు జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకుంటాడు. ఈ ఏపీఎస్ అన్ని వచ్చేస్తాయి అనమాట నేను పెట్టేది. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. దీనికి డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు, ఏ ఏపీఐ ఎందుకు వాడుతున్నాం ఏంటని. సో చాలా అడ్వాంటేజ్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ టూల్ మనకి. ఒకవేళ మీరు ఎవరికైనా షేరింగ్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నా మీరు వర్క్ స్పేస్లోకి వచ్చేసి మీ వేరే టీమ్మేట్స్ని యాక్సెస్ ఇచ్చేసుకున్నా కానీ మీకు వాళ్ళకి యాక్సెస్ అవుతుంది అనమాట. ఈ పోస్ట్ మ్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పోస్ట్ మ్యాన్లో ఏంటంటే మనం ఇదంతా మాన్యువల్గా క్రియేట్ చేయాలన్నమాట. లైక్ డెవలపర్లు మనకు చెప్తే మనం ఏపీఎస్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు లేటెస్ట్గా మన టెక్నాలజీ ఏంటంటే స్వాగర్ అనమాట. డెవలపర్లు ఎప్పుడైతే బ్యాక్ ఎండ్లో డెవలప్ చేస్తారో అప్పుడే వాళ్ళు ఇట్లా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసేస్తారనమాట. అంటే మనకి నోట్.js కానీ లైక్ .NET కానీ ప్రతి ఫ్రేమ్వర్క్లో మనకి ఇట్లా స్వాగర్కి టూల్స్ ఉంటాయి అన్నమాట. స్వాగర్ ప్యాకేజెస్ ఉంటాయి, స్వాగర్ అని. సో స్వాగర్ డాక్యుమెంటేషన్ కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. సో ఆ ప్యాకేజ్ అంటే మనం డైరెక్ట్గా ఇట్లా మనకి ఇట్లా బిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం పోస్ట్ మ్యాన్లో మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకున్నాం కదా. స్వాగర్లో ఏంటంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట ఏపీఐస్. ఇంకా మనకేం చెప్పక్కర్లేదు, డెవలపరే మెన్షన్ చేస్తాడు ఇది క్వైరీ పారామీటర్ ఇక్కడ అని. వాళ్ళు కోడ్లో మెన్షన్ చేస్తారు, ఆటోమేటిక్గా మనకి ఇట్లా డాక్యుమెంటేషన్ వచ్చింది అనమాట. సో మనకి ఇట్లా ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు ఇంకో రియల్ టైమ్ చూపించాలంటే స్వాగర్ ఫ్రీ ఆన్లైన్. సో మనకి పెట్స్ అని ఒకటి ఉంటుంది, పెట్స్. పెట్ స్టోర్ ఏపీఐ. సో మనకి ఇక్కడ పెట్ స్టోర్ ఏపీఐ అని ఇట్లా మనకి ఇప్పుడు చూసారు, ఇది ఒక వెబ్సైట్ లాగా మనకు వచ్చేసింది. సో ఇది ఓపెన్ చేయగానే ఇదేంటంటే పెట్ స్టోర్ ఉంది. ఇక్కడ మనకి ఏపీఐస్ అన్ని వీళ్ళు ఇట్లా డాక్యుమెంట్ చేసి ఉంచుతారు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ లింక్ ఇస్తా. స్వాగర్. సో ఇది స్వాగర్, మనకి ఇది పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఇది వెబ్సైట్. ఈవెన్ మీకు స్వాగర్ నేర్చుకున్నా కానీ మీరు ఖచ్చితంగా స్వాగర్లో నేర్చుకునేది ఏముండదు, తొక్క డైరెక్ట్ మనకంతా ఇక్కడ కనిపిస్తుంది. కానీ పోస్ట్ మ్యాన్ స్కిల్ మాత్రం వచ్చి ఉండాలి. యాజ్ ఏ డెవలపర్లుగా ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. లైక్ ఖచ్చితంగా మనకి పోస్ట్ మ్యాన్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా రన్ చేసుకోవాలి, డేటా ఎట్లా పాస్ చేయాలి అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిన స్కిల్. ఎందుకంటే మనకి యాజ్ ఏ డెవలపర్గా మనకి ఇది రాకపోతే యాక్చువల్గా మనం నేర్చుకొని కూడా మనకి
వేస్ట్. సో ఖచ్చితంగా మనకి స్కిల్ అనేది వచ్చి ఉండాలి. లైక్ పోస్ట్ మ్యాన్ అట్లా స్వాగర్లో మనకి ఏం చేయక్కర్లేదు, అంతా డెవలపర్లు ఆల్రెడీ రాసి ఇచ్చేస్తారు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఇంకెవరు అడిగినా డైరెక్ట్ వాళ్ళకి యూఆర్ఎల్ ఇచ్చేస్తే మన వెబ్సైట్ కూడా ఇట్లా మనకి ఇట్లా యూఆర్ఎల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ స్వాగర్ పోస్ట్ మ్యాన్ ఏంటంటే మన ఏపీఐస్ని మేనేజ్ చేయడానికి. సో యాక్చువల్గా నేను ఇది చెప్పకూడదు ఈ కాన్సెప్ట్, నేను ఇంకా మీకు ఎందుకంటే ఫ్యూచర్లో హెల్ప్ అయ్యిద్ది అనేసి చెప్పేస్తాను. యాక్చువల్గా డెవలప్మెంట్లో మనం డైరెక్ట్గా లాస్ట్ సార్ అయితే ఇదే చెప్పుకుంటూ పోయా. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది లైక్ ఏపీఐ అంటే ఏంటిది, పోస్ట్ మ్యాన్ అంటే ఏంటిది, స్వాగర్ అంటే ఏంటిది నేర్చుకున్నాం. ఈ ఇంపార్టెంట్ టూల్స్ అని చెప్తున్నా, ఇది వీ కూడా చెప్పా. సో ఇప్పుడు ఈ ఏపీఐస్ని మన ఫ్లటర్ అప్లికేషన్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. లైక్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా. సో ఇందులో మనం మోస్ట్లీ గెట్ వాడతాం, పోస్ట్ వాడతాం, మిగతా అయినా మనకి యాస్టీస్గా సేమ్ అంతే ఉంటాయి. ఎట్లా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏపీఐ కాల్ చేద్దాం. ఇక్కడ దాకా థియరిటికల్గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఏపీఐకి సంబంధించి. ఇప్పుడు నుంచి కోడింగ్ లెవెల్లో మాట్లాడుకుంటాం కదా, అది ఇది డిఫరెంట్ ఉంటుంది. డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేసుకున్నాక ముందుకెళ్దాం. ఇప్పుడు మన అప్లికేషన్లో డేటాని గెట్ చేయాలి. సో డేటాని గెట్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ నాది ఇది ఒక అప్లికేషన్, నాకు ఈ డేటాని గెట్ చేయాలి. సో గెట్ చేయాలంటే మనకి ఏపీఐ కావాలి. ఓకే, ఏపీఐ కావాలి. సో దాంతోపాటు మనకు ఒక ప్యాకేజ్ కూడా కావాలన్నమాట. లైక్ మనకి ఏపీఐని గెట్ చేయడానికి మనం డైరెక్ట్గా మనకి ఫ్లటర్ ఎస్డికేలో ఎలాంటి టూల్స్ మనకి లేవన్నమాట. సో దానికోసం మనకి ఒక ప్యాకేజ్ కావాలి. సో ఆ ప్యాకేజ్లో ఏంటంటే మనకి హెచ్టిటిపి ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఫ్లటర్ హెచ్టిటిపి ప్యాకేజ్ ఉంటుంది. సో ఇది బాగా ఫేమస్ ప్యాకేజ్, ఇది మనకి డాటోల్ నుంచి వచ్చేసింది. ఇది బాగా ఫేమస్ ప్యాకేజ్, మన నెట్వర్క్ కాల్స్ అన్నిటిని ఈ హెచ్టిటిపి ప్యాకేజ్తో చేస్తాం. ఇది కాకపోతే మనకి డియో అనే ఇంకో ప్యాకేజ్ ఉంది, ఫ్లటర్ డియో ప్యాకేజ్ వాడుతాం. ఇదేమో నాకు తెలిసి చైనా వాళ్ళు డెవలప్ చేసింది. ఫ్లటర్.సి అని అంటే చైనా కమ్యూనిటీ వాళ్ళు డెవలప్ చేసింది. యాక్చువల్గా ఈ రెండింటిలో మనకి దీనికి ఎక్కువ లైక్స్ ఉన్నాయి. లైక్ 71 ఉంది, దీనికేమో 6500 ఉంది, 6500 ఉంది. లైక్ 6500, దీనికేమో 7100 ఉంది. అండ్ మీరు ఇందులో ఏది వాడతారంటే మీ ఇష్టం అన్నమాట. లైక్ కొంతమంది జియో వాడతారు, కొంతమంది ఏమో హెచ్టిటిపి వాడతారు, అది మీ ఇష్టం. రెండిట్లో మనకి చెప్పుకునే ప్రాసెస్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనకి రెండింటికైతే పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట. సో బేసిక్గా రెండు సేమ్ ఉంటాయి, మీరు ఏది కావాలి. ఇదైతే కొంచెం అడ్వాన్స్డ్ ఉంది అంటారు, నేను కూడా ఎప్పుడు యూజ్ చేయాలి ఇప్పటిదాకైతే. కొంచెం దీనికైనా హెచ్టిటిపి కన్నా చాలా సింప్లిఫైడ్ ఉంటుంది అని అంటారు, అలాగే నేను ఎప్పుడు యూజ్ చేయలేం. మీ ఇష్టం, మీరు రెండిట్లో ఏదో వాడుకోండి. నేనైతే స్టాండర్డ్ హెచ్టిటిపి చెప్తున్నా. సో దీని మీరు తర్వాత మీకు ఇష్టం వచ్చింది మీరు ప్రాక్టీస్ చేసుకొని డియో కూడా చూడండి. ఫస్ట్ అయితే ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుని తర్వాత ఇంకో దానికి వెళ్ళండి. సో ఇప్పుడు నేను హెచ్టిటిపి ప్యాకేజ్ని నేను వాడాలి కాబట్టి మనం పబ్స్పెక్లోకి వెళ్తున్నా. సో pubspec.ymlలోకి వెళ్ళేసి ఇక్కడ ఈజీ లోకలైజేషన్ కింద నేను ఇట్లా ఇది యాడ్ చేసేసి హెచ్టిటిపి. సో హెచ్టిటిపి యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సంబంధించిన ఈ ప్యాకేజ్ ఇట్లా యాడ్ చేయడం వల్ల ఏంటంటే దానికి సంబంధించిన కోడ్ అంతా మన యాప్లోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సబ్స్క్రిప్షన్ ప్రొఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తాను, కొత్త స్క్రీన్. సో దాంట్లో మనం చేసుకుందాం. సో నేను ఇక్కడ స్క్రీన్స్లో ఏంటంటే సపరేట్గా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఏపీఐని. లైక్ మీకు ఈజీగా ట్రాక్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ మనకి స్టాటిక్ స్క్రీన్స్ చాలా ఉన్నాయి కదా. సో అందుకోసమని మీకు ఏపీఐని ఒక సపరేట్ క్రియేట్ చేస్తే ఇందులో మనకి ఈజీగా ఉంటుంది. టు డూ ఏపీఐ స్క్రీన్ అని నేను ఒక స్క్రీన్ని క్రియేట్ చేశాను. సో దీన్ని వచ్చేసి నేను ఒక స్టేట్ఫుల్ విజెట్ లెక్క పెడతాను. STL స్టేట్ఫుల్ విజెట్ టు డూ ఏపీఐ స్క్రీన్. సో టు డూ ఏపీఐ స్క్రీన్ అని ఇట్లా నేను పెట్టేసిన. సో దీనికి వచ్చేసి ఒక స్కాఫోల్డ్ పెట్టేసిన. అండ్ నేను డాష్ బోర్డ్ స్క్రీన్లోకి వచ్చేసి ఇక్కడ డ్రావర్లో వచ్చేసి ఏపీఐని ఒక టు డూ ఏపీఐని ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తున్నా. టు డూ ఏపీఐ
ప్రీవియస్ స్క్రీన్. లేకపోతే మనం ఇక్కడైనా దాన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చెప్తా, తర్వాత ఇక్కడ దాన్ని చేంజ్ చేద్దాం. సో ఒక స్క్రీన్ క్రియేట్ చేశా కదా, ఒక స్క్రీన్ క్రియేట్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కాన్స్టెంట్ తీసేస్తా పైన, సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఒకటి పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఏపీఐ కాల్ చేద్దాం. సో మామూలుగా అయితే ఏపీఐ కాల్స్ ఎక్కడ చేస్తామంటే మనం ఇనిట్ స్టేట్లో చేయాలి. ఎందుకంటే మనకి డేటా అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా లైఫ్ సైకిల్. మనకి స్క్రీన్లో ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఏంటిదంటే మనకి ఈ డేటా అనమాట. లైక్ మనకి ఫస్ట్ కాల్ అయ్యేది ఇనిట్ స్టేట్, దాని తర్వాత ఆ ఇనిట్ స్టేట్లో ఉన్న డేటాతో మనకి విడ్జెట్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఈ స్క్రీన్లోనే చెప్తాను. మనం తర్వాత స్టేట్ మేనేజ్మెంట్ మాట్లాడుకునేటప్పుడు ఈ ఏపీఐ కాల్స్ అన్నిటిని నేను ముందు స్క్రీన్లోకి మూవ్ చేస్తాను అనమాట. తర్వాత లైక్ మన కంట్రోలర్స్లోకి లైక్ ప్రొవైడర్స్లోకి మూవ్ చేస్తుంటాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇనిట్ స్టేట్ తీసుకుంటా. సో ఇనిట్ స్టేట్ తీసుకొని ఇక్కడ జస్ట్ ఒక మెథడ్ కాల్ చేసుకుంటా, గెట్ డేటా అని. సో గెట్ డేటా అని ఒక మెథడ్ కాల్ చేస్తాను. ఎందుకంటే ఇనిట్ స్టేట్లో డైరెక్ట్గా రాయడం కన్నా సపరేట్గా మెథడ్ తీసుకుంటే మనకి ఈజీగా డిబగ్ చేయడానికైనా రిష్యూలో ట్రాక్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో గెట్ డేటా అని ఒక మెథడ్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మన ఏపీఐ కాల్ చేద్దాం. సో ఏపీఐ కాల్ చేయాలంటే మనకి ప్యాకేజ్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఫస్ట్ ఏంటంటే మనం ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్యాకేజ్ మొత్తాన్ని మనం ఇట్లా యాజ్ హెచ్టిటిపి, మనం ఇప్పుడు దాకా ఏంటంటే డైరెక్ట్గా ఎట్లా ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే యాజ్ అంటే ఈ ప్యాకేజ్ మొత్తానికి రిఫరెన్స్ ఇక్కడ హెచ్టిటిపి అనే నేమ్ పెట్టుకుని, ఇక్కడ మీరు సాయి అయినా పెట్టుకోవచ్చు, ఫ్లటర్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, రిలవెంట్ నేమ్ పెట్టుకోవడం కరెక్ట్. సో యాజ్ అంటే ఈ ప్యాకేజ్లో ఉండే వాటన్నిటి మనకు ఈ దీంతో యాక్సెస్ చేస్తాం. డైరెక్ట్గా హెచ్టిటిపి మనకి అవైలబుల్ ఉంటుంది, అందుకే యాజ్ అని మనం యూజ్ చేయాలి. ఎలియాస్ అంటారు ఈ కాన్సెప్ట్ని. సో ఫస్ట్ ఇప్పుడు మనం కాల్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం కాల్ చేయడానికి చాలా సింపుల్. మనకి నేటివ్ ఆండ్రాయిడ్లో చేయాలంటే మనకి చాలా టైం పట్టింది అనమాట. సో ఇక్కడ మాత్రం సింగిల్ లైన్లో మనం డేటా మొత్తాన్ని గెట్ చేసేయచ్చు. సో అది ఎలానే ఇక్కడ చూపిస్తా. ఫస్ట్ హెచ్టిటిపి ఉంది కదా. సో హెచ్టిటిపి ఇక్కడ మనకి హెచ్టిటిపి వస్తుంది. మనం పైన పెట్టుకుంది ఫస్ట్ ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్నాక. సో ఇది ఎట్లా వచ్చిందంటే మనం ఇక్కడ ప్యాకేజ్లో ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా హెచ్టిటిపి. సో అందుకనే వచ్చింది. మీరు ఒకవేళ అది యాడ్ చేయకపోతే మీకు ఇక్కడ రాదనమాట. తర్వాత మనకి ఏ కాల్ కావాలి, గెట్. సో ఇక్కడ మనకి గెట్ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, పుట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది. అంటే ఇవన్నీ మనకి హెచ్టిటిపి మెథడ్స్ అనమాట. లైక్ ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేశా కదా. సో ఇక్కడ మెన్షన్ చేశా కదా హెచ్టిటిపి మెథడ్స్. ఇవన్నీ ఏంటంటే మనకి హెచ్టిటిపి మెథడ్స్ అనమాట. సో ఈ ప్యాచ్, పుట్టు ఇవన్నీ. సో మనకి ఈ మెథడ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. లైక్ జస్ట్ మీరు ఏం కాల్ చేయాలనుకున్నారు, గెట్ కాల్ చేయాలనుకుంటే జస్ట్ గెట్ కాల్ చేసేసుకుంటే సరిపోయింది. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే రిసోర్స్ అడిగింది అనమాట. యూఆర్ఎల్ ఇవ్వాలి. మన యూఆర్ఎల్ని డైరెక్ట్గా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఈ డేటా కావాలి కాబట్టి నేను ఈ ఏపీఐ యూఆర్ఎల్ ఇచ్చేస్తాను. సో దీన్ని కాపీ చేసేసి సో దీన్ని ఇక్కడ నేను ఇచ్చేస్తాను యూఆర్ఎల్ని. సో యూఆర్ఎల్ ఇచ్చేస్తా. ఇక్కడ వస్తుంది చూద్దాం. సో ఇక్కడ నాకు ద ఆర్గ్యుమెంట్ టైప్ స్ట్రింగ్ కెనాట్ బి అసైన్డ్ టు పారామీటర్ టైప్ ఆఫ్ ద యూఆర్ఐ. సో మనకి యూఆర్ఐ అని ఒక క్లాస్ ఉంటుంది అనమాట. లైక్ మనకి ఫ్లటర్లో. సో ఎప్పుడైతే మనం యూఆర్ఎల్ అంటాం యూనిఫై రిసోర్స్ ఐడెంటిఫికేషన్ అనమాట. యూనివర్సల్ రిసోర్స్ ఐడెంటిఫై యూఆర్ఐ అంటే అంతే. యూనివర్సల్ రిసోర్స్ యూఆర్ఎల్ అబ్రివేషన్ కంప్యూటర్ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైర్ అనమాట. అంటే మనకి ఏదైనా ఒక ఇట్లా మనకి యూఆర్ఎల్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని మనం యూఆర్ఐ కింద కన్వర్ట్ చేసేస్తాం. ఎందుకంటే దీంట్లో మనం ఏదైనా తప్పు ఇన్వాలిడ్ యూఆర్ఎల్ ఇచ్చినా మనకి ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే జస్ట్ యూఆర్ఐ డాట్ పార్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. జస్ట్ దీనికి ఇక్కడ మనకి స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. మన స్ట్రింగ్ని ఇక్కడ ఇచ్చేస్తే సరిపోయింది అనమాట. సో ఇది ఆటోమేటిక్గా మనకి యూఆర్ఎల్ లెక్క కన్వర్ట్ చేసేసుకుంటుంది. సో కన్వర్ట్ చేసేసుకొని మనకి డేటా ఇస్తుంది. సో ఇప్పుడు మనకి డేటా వస్తుంది కదా. సో ఇక్కడ మనకి డేటా ఎట్లా వస్తుంది, మనకి ఫ్యూచర్లో వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యూచర్లో వచ్చేటప్పుడు మనకి డేటాని ఎట్లా గెట్ చేయాలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్తా.
ఇక్కడ మనకి 2 వేస్ ఉంటాయి అనమాట డేటా గెట్ చేయడానికి. మనకి ఎసింక్రోనస్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ఏమో సింక్రోనస్ వే ఉంటుంది. సో ఇప్పుడు ఆ రెండింటి గురించి ఫస్ట్ నేను మాట్లాడతా. సో ఫస్ట్ సింక్రోనస్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కాల్ చేసా, ఏపీఐని కాల్ చేసా, కానీ ఇక్కడ నాకు డేటా వస్తుంది కదా. సో ఆ డేటాని నేను గెట్ చేసుకోవాలి. సో ఆ గెట్ చేసుకోవాలంటే ఎట్లా అంటే, మనం ఇక్కడ దెన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఎప్పుడైతే ఏదైనా ఒక మెథడ్ ఇక్కడ ఫ్యూచర్ని రిటర్న్ చేస్తుందో, ఆ మెథడ్కి దెన్ అనే ఒక పారామీటర్ ఉంటుంది అనమాట. సో ఈ దెన్ అనే పారామీటర్ ఏం చేస్తుంది అంటే, మనం వెయిట్ చేసుకుండా మనకి డేటా అనేది ఇచ్చేస్తుంది అనమాట. లైక్ ఇక్కడ మనకి ఏదైతే వచ్చేస్తుందో మనకి రెస్పాన్స్ అనే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. సో మనకి డేటా అనే దాన్ని ఇచ్చేస్తుంది. ఈ దెన్ అని యూజ్ చేస్తే ఏంటంటే, ఇది ఏంటంటే సింక్రోనస్ అనమాట. సింక్రోనస్ అనమాట. అంటే సింక్రోనస్ ఏంటంటే మనకి ఇది కాల్ అయ్యేదాకా నెక్స్ట్ లైన్ కాల్ అవ్వవు అనమాట ఈ సింక్రోనస్ వేలో. సో డేటా విత్ సింక్రోనస్, జస్ట్ నేను 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు యాక్చువల్గా నేను అక్కడే చెప్పాలి, నేను ఎక్కడ చెప్పలేదు ఈ కాన్సెప్ట్. మనం డాట్లో వదిలేసాం కదా సింక్రోనస్, అది ఇక్కడ చెప్తాను. సింక్రోనస్. సో ఇది మనకి సింక్రోనస్ అనమాట. లైక్ ఇట్లా మన దెన్ అని కాల్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది కదా. సో మనకి ఆబ్జెక్ట్ అనేది ఈ వాల్యూలోకి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, సో మనకి ఇక్కడ ఎర్రర్ అనే ఒక కాల్ బ్యాక్ వస్తుంది. సో ఇందులోకి మనకి ఏదైనా ఎర్రర్ కానీ ఏదైనా ఫెయిల్యూర్ వస్తే మనకి ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకి మీరు ఇక్కడ వాల్యూ మీద హోవర్ చేస్తే మనకి రెస్పాన్స్ అని వస్తుంది. సో ఈ రెస్పాన్స్లో మనకి డేటా ఉంటుంది అనమాట. సో రెస్పాన్స్ డాట్ బాడీ అంటేనేమో మనకి ఇక్కడ డేటా వస్తుంది కదా, మనకి ఇక్కడ జేసన్ డేటా వస్తుంది కదా. సో ఇదేమో మనకి బాడీ లెక్క మనం కన్సిడర్ చేయాలి. ఇదంతా బాడీ అనమాట. మనకు వచ్చే రెస్పాన్స్ వస్తుంది కదా, సో దాన్ని బాడీ అంటే, ఇక్కడ మనకు వచ్చే రెస్పాన్స్ని ఇక్కడ మొత్తం ఈ రెస్పాన్స్ మొత్తాన్ని మన బాడీ అంటే, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బాడీలో వచ్చింది. సో ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే, మనకి కావాల్సింది స్టేటస్ కోడ్ అనమాట. సో స్టేటస్ కోడ్ అంటే మనకి ఎలాంటి ఏ స్టేటస్ వచ్చిందని. సో స్టేటస్ కోడ్ అనేది ఏంటంటే, ప్రతి ఒక్క మెథడ్కి మనకు ఒక స్టేటస్ కోడ్ ఉంటుంది అనమాట. లైక్ గెట్కి ఒక స్టేటస్ కోడ్, పుట్టుకు ఒక స్టేటస్ కోడ్, ఇట్లా మన ప్రతిదానికి ఒక స్టేటస్ కోడ్ ఉంటుంది. సో ఆ స్టేటస్ కోడ్ ఎక్కడంటే మీకు HTTP స్టేటస్ కోడ్స్ అని నేను లింక్ ఇచ్చా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇవి వచ్చేసి మనకి స్టేటస్ కోడ్స్ అనమాట. లైక్ ఇది మనం క్రియేట్ చేయాలి, వేరే వాళ్ళు క్రియేట్ చేస్తాం అనుకున్నాం. సో ఓకే అంటే మనకి గెట్, క్రియేటెడ్, యాక్సెప్టెడ్, మనకి ఇట్లా డిఫరెంట్ మీకు ఎప్పుడైనా బ్యాడ్ గేట్వే అని మీరు ఇంటర్నల్ సర్వర్ అని వస్తుంది కదా. సో వాటానికి ఉండే కోడ్స్ ఏంటంటే 500, 502 ఇట్లా వస్తాయి అనమాట టైమ్ అవుట్. సో ఇది కూడా మనం నేర్చుకోవాలి, డెవలపర్ ఖచ్చితంగా ఇది కూడా తీసుకోవాలి. ఈ లింక్ కూడా నేను ఇక్కడ ఇచ్చేసాను, లైక్ స్టేటస్ కోడ్స్ అని ఇక్కడ ఇచ్చేస్తా. సో ఈ స్టేటస్ కోడ్లు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చేసింది గెట్ ఏపీఐ కాల్ కాబట్టి మనకి 200 రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ చేస్తాను. ఫస్ట్ వాల్యూ డాట్ స్టేటస్ కోడ్ని నేను ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ నేను వాల్యూ డాట్ బాడీని కూడా ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేసి నేను ఏం చేస్తాను అంటే, జస్ట్ ఇట్లా బ్యాక్ వచ్చేస్తాను నా స్క్రీన్లోంచి. మళ్ళీ నేను టుడూ ఏపీఐ స్క్రీన్కి వెళ్తాను. సో టుడూ ఏపీఐ స్క్రీన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారా, నాకు ఇక్కడ మనకి ఇక్కడ రెస్పాన్స్ వచ్చిందో, లైక్ 200, లైక్ ఇక్కడ మనకి var1 సంటర్ సంథింగ్ ఏదో డమ్మీ డేటా వచ్చింది కదా. సో మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో డేటా, సేమ్ అదే డేటా మనకి ఇక్కడ కూడా వచ్చింది, మన కన్సోల్లో కూడా వచ్చింది. అంటే మనకి ఏపీఐ కాల్ సక్సెస్ఫుల్గా హిట్ అయిపోయింది అనమాట. హిట్ అయిపోయి డేటా వచ్చింది. అట్లా మనకి స్టేటస్ కోడ్ కూడా 200 వచ్చింది. మీకు 200 వచ్చిందని తెలియడానికి ఎట్లా అంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి 200 వచ్చింది కదా. సేమ్ ఇంతే, మనకి 200 వచ్చిందంటే మనకి సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్లో డేటాని గెట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ డేటాని మన యూఐలో చూపించుకోవచ్చు. సో యూఐలో చూపించుకోవాలంటే జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఒక స్ట్రింగ్ డేటా అని క్రియేట్ చేస్తాను. సో డేటా ఇనీషియల్గా ఏం పెడతా అంటే NA అని పెడతా. సో ఇప్పుడైతే నాకు ఇక్కడ డేటా వస్తుందో, డేటా ఈక్వల్ టు వాల్యూ డాట్ బాడీ అని పెట్టేస్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, బాడీలో జస్ట్ ఒక టెక్స్ట్ తీసుకుంటా, డమ్మీగా ఇక్కడ బాడీ అని పెట్టేస్తా. అంతేనా, బాడీ టెక్స్ట్.
ఇక్కడ డేటా అని పెట్టేస్తాను బాడీ. సో ఇక్కడ నాకు ఎన్ఈ అని వచ్చింది కదా. సో ఇక్కడ నేను డేటాని అప్డేట్ చేసిన తర్వాత సెట్ స్టేట్ని కాల్ చేసి, అంటే నాకు డేటా ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత సెట్ స్టేట్ కాల్ చేసి నాకు స్క్రీన్ అప్డేట్ చేయి అని చెప్తాను. సో దీని మీద క్లిక్ చేసాం. సో ఇప్పుడు చూసారు, దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇనీషియల్గా ఎన్ఈ అని ఉంది. ఆఫ్టర్ సర్టన్ టైం తర్వాత నాకు డేటా హిట్ అయిపోయింది, ఏపీఐ కాల్ హిట్ అయింది, నాకు ఇక్కడ డేటా డిస్ప్లే అయింది. సపోజ్ మీరు చూస్తే ఇక్కడ నేను క్లిక్ చేసిన, ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నాకు అనేది ఇక్కడ నాకు డేటా అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం చేస్తాం సింక్రోనస్ వేలో. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ నేను ఎసింక్రోనస్ వేలో చెప్తా ఎట్లా చేయాలని. ఇప్పుడు మీరు ఆ టెక్స్ట్ అపెండ్ చేశారు కదా, డేటా అనేది ఒక టెక్స్ట్ ఫీల్డ్ విద్యుత్కి స్క్రోలబుల్ ఉండదు కదా, స్టోర్ చేస్తున్నారు కదా, మన ఫ్యూచర్లో దీన్ని లిస్ట్ లెక్క మార్చుతాం. ప్రజెంట్ డమ్మింగ్ అయితే ఇట్లా పెట్టి సో ఇదేనేమో సింక్రోనస్ వే అనమాట. సో సింక్రోనస్ వేలో ఏంటంటే మనం డేటా కోసం వెయిట్ చేస్తాం. లైక్ ఇదేంటంటే ఇక్కడ ఇది రన్ అయిన తర్వాత ఇక్కడ దెన్ కాల్లోకి వచ్చి వెయిట్ చేస్తాం. సేమ్ ఇదే మెథడ్ ఎసింక్రోనస్ ఎట్లా అంటే గెట్ డేటా విత్ ఎసింక్రోనస్. సో గెట్ డేటా విత్ ఎసింక్రోనస్ అని ఇక్కడ నేను పెట్టేసిన, సేమ్ మళ్ళీ పైన చేసినట్టే చేస్తాం. దాన్ని ఇంకో మీకు ఎసింక్రోనస్ వేలో ఎట్లా చేయాలో చెప్తా. సో మళ్ళీ హెచ్టిటిపి తీసుకుంటాం, తర్వాత గెట్ అనేది తీసుకుంటాం, తర్వాత ఇక్కడ యూఆర్ఏ మనకి యూఆర్ఐ జస్ట్ యూఆర్ఐ డాట్ పార్స్. సో ఇక్కడ మనం యూఆర్ఐని ఇస్తాం, మనం ఏ యూఆర్ఐని ఇప్పుడు సపోజ్ ఈ డేటా కాబట్టి నేను యూఆర్ఐని ఇచ్చేసిన. సో యూఆర్ఐని ఇచ్చేసి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. సో డిస్ప్లే చేసేస్తే నాకు ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు నాకు డేటా అనేది నేను ఏపీఐ కాల్ చేసిన అంతే, కానీ నేను వచ్చిన డేటాని మాత్రం హ్యాండిల్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేసినామంటే మనం దెన్ మెథడ్ని వాడి మనకి డేటాని గెట్ చేసుకున్నాం. సో ఎసింక్రోనస్లో ఏంటంటే ఇదేంటంటే మనకి ఇది వెయిట్ చేస్తా, మనకి ఇది వెయిట్ చేయదు అనమాట మనకి రెస్పాన్స్ వచ్చేదాకా, అంటే జస్ట్ ఆర్డర్ ఇచ్చేస్తుంది వదిలేస్తుంది అనమాట. సో అదే ఈ ఎసింక్రోనస్ ఏంటంటే మనకి ఇది నెంబర్ ఈవెంట్ బేస్డ్లో ఈవెంట్ లూప్ లెక్క మనకి తిరిగిద్ది అనమాట, ఈవెంట్ లూప్ లెక్క తిరిగేసి వర్క్ అయింది. సో ఇదే మనకి ఇలా మన ఎసింక్రోనస్ వేలో గెట్ చేయాలంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ అనే డేటాకి మనకి వాడతాం. ఫ్యూచర్ అంటే ఇక్కడ మనకి ఎసింక్రోనస్ కాల్ జరుగుతున్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీని ముందు అవైట్ అని పెట్టాలన్నమాట, అంటే నాకు ఈ డేటా వచ్చేదాకా వెయిట్ చేసిన తర్వాత ఏదైనా చేయని చెప్పడానికి నేను అవైట్ అని ఇట్లా నేను ఒక మెథడ్ రాసిన. సో ఇక్కడ నేను అవైట్ అని పెట్టేసిన. అవైట్ అనేది అంటే మనం ఎప్పుడైతే మనం ఫ్యూచర్ డేటా వస్తుంది మెథడ్ కాల్ చేస్తాం అక్కడ అవైట్ పెట్టాలి. ఇక్కడ మీరు అవైట్ పెట్టగానే ఇక్కడ ఏమడిగిద్ది అంటే అవైట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ద ఎసింక్ ఫంక్షన్. ఓన్లీ మీరు అవైట్ యూజ్ చేయాలంటే అది ఖచ్చితంగా ఎసింక్రోనస్ ఫంక్షన్లోనే జరగాలన్నమాట. సో ఎసింక్రోనస్ ఫంక్షన్లో అయితే మాత్రమే మీరు అవైట్ చేయగలుగుతారు. ఈ రెండు ఏంటంటే మనకి కాంబినేషన్లో వస్తాయి. సపోజ్ ఇది తీసేస్తే ఏంటంటే మనకి ఇది వర్క్ అవ్వదు అనమాట. సో ఖచ్చితంగా మనం అవైట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆ మెథడ్ని మనం ఎసింక్రోనస్ మెథడ్ లెక్క మనం కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే డేటా వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఫ్యూచర్ డేటా కదా. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ రెస్పాన్స్ కదా, ఇట్లా మనం అవైట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్గా అయితే నార్మల్ రెస్పాన్స్ లెక్క మారిపోద్ది అనమాట. సో అప్పుడు మనకి నార్మల్ రెస్పాన్స్ అంటే http.response సో ఇక్కడ నేను రెస్పాన్స్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటా. సో ఇక్కడ మనకి నేను ఇక్కడ http డాట్ ఎందుకు పెట్టా అంటే ఇప్పుడు మనకి ఈ రెస్పాన్స్ వచ్చేది http కాబట్టి నాకు ఇది కూడా ఈ క్లాస్లోనే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అందుకోసమని నేను http.response అని పెట్టా. రిమైనింగ్ స్టెప్స్ అన్ని మనకి సేమ్ ఉంటుంది అనమాట. సపోజ్ నేను ఈ కోడ్ని కామెంట్ చేసేస్తా. సో కోడ్ని కామెంట్ చేసి డేటా విత్ ఎసింక్రోనస్ అని పెడతా. సో పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తా, మనకి రెస్పాన్స్ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ మనకి స్టేటస్ కోడ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మనకి యాజ్ వెల్ యాజ్ మనకి బాడీ కూడా వచ్చేస్తుంది. సో నేను సేమ్ ఇదే మెథడ్ని ఇక్కడ నేను పెట్టేసి ఇక్కడ మనం చేస్తాం.
సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసిన, నేను ఇప్పుడు దీని మీద వచ్చేసి ఇక్కడ నేను కాల్ చేస్తాను. సో ఇక్కడ మనం సెట్ స్టేట్ కాల్ చేస్తాం, చూసారా సెట్ స్టేట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం సెట్ స్టేట్ కాల్ చేయాలి కాబట్టి మనకి అది వర్క్ అవ్వట్లేదు అనమాట. సపోజ్ ఇది సెట్ స్టేట్ కాల్ చేస్తే నాకు వర్క్ అయింది. సెట్ స్టేట్ కాల్ చేయకపోతే మనకి ఈ డేటా అప్డేట్ చేస్తున్నాం కదా, మనం యూఐకి అప్డేట్ చేయట్లేదు కదా. సో ఈ విధంగా మనం ఎసింక్రోనస్ వేలో చేసుకుంటాం అనమాట. మనం అప్లికేషన్లో మొత్తం ఇంతే చేస్తాం. సో ఎసింక్రోనస్లో ఏం చేస్తుందంటే ఈ కోడ్ రెస్పాన్స్ వచ్చేదాకా మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళదు అనమాట. ఈ కోడ్లో రెస్పాన్స్ వచ్చిన తర్వాతే మనం నెక్స్ట్ లైన్కి వెళ్తాం. ఇక్కడ మనకి రెస్పాన్స్ రాకుండా నెక్స్ట్ లైన్కి అయితే మనం వెళ్ళలేము అనమాట. సో అట్లా ఇక్కడ మనం బాడీని గెట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్టేటస్ కోడ్ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం గెట్ అయిపోయి కాల్ చేసాం కదా, రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ ఈక్వల్ టు 200. అంటే మనకి ఇట్లా 200 మనకి ఏపీఐ ఇట్లా వస్తేనే మనం డేటాని తీసుకోవాలన్నమాట. మనకి 200 వస్తేనే కదా మనకి సక్సెస్ అయినట్టు. ఇప్పుడు 200 రాకుండా 204 ఒక సర్వర్ డౌన్లో ఉన్న ఏదైనా ఉంటే ఇప్పుడు మనకి అక్కడ 400 కానీ ఇక్కడ మనం చూపించుకున్నాం కదా, దీనికి రిలవెంట్ మనకి ఎర్రర్స్ వస్తాయి. ఒకవేళ బ్యాడ్ రిక్వెస్ట్ కానీ ఏదైనా మనం చేసి, సపోజ్ ఇక్కడ నేను ఏదైనా ఒకటి ఎర్రర్ పెట్టేసి చూద్దాం, స్టేటస్ కూడా ఏమొస్తుందో ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ స్టేటస్ కూడా నేను ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి, సో టు డూ ఏపీఐ అని పెట్టేసిన. సో ఇక్కడ నాకు చూసారా 404 వచ్చింది, అంటే నాకు 200 రాలేదు, 404 వచ్చింది. 404 అంటే నాట్ ఫౌండ్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇక్కడ ఒక ఏపీఐ కాల్ ఇచ్చాం కదా, సో ఈ ఏపీఐ కాల్ అనేది మనకి బ్యాక్ ఎండ్లో లేదు. అంటే ఇక్కడ మనకి ఇది పోస్ట్ ఏపీఐ కాల్, నేను స్పెల్ మిస్టేక్ పెట్టా. అంటే మనం పెట్టిన ఏపీఐకి అన్నిటికీ బ్యాక్ ఎండ్లో డేటా ఉండదు కదా. సో ఇది ఎట్లా మనం పెట్టినామంటే దాని అర్థం ఏంటంటే మనకి డేటా అనేది బ్యాక్ ఎండ్లో లేదు, లైక్ ఆ ఏపీఐ లేదని అప్పుడు మనం హ్యాండిల్ చేయాలన్నమాట. అలా హ్యాండిల్ చేయకుండా మనం ఇట్లా డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మనకి ఇష్యూస్ వస్తాయి అనమాట. మనం డైరెక్ట్గా హ్యాండిల్ చేయకూడదు, ఖచ్చితంగా స్టేటస్ కోడ్ చెక్ చేసుకున్న తర్వాత మన ఏపీఐ కాల్స్ అనేది దాన్ని చెయ్యాలన్నమాట. సో అది ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ లోడర్ పెట్టాలి, నాకు ఇది వచ్చే కల్లా లోడర్ లాంటిది తిరగాలి అనుకుంటే ఏం చేస్తామంటే ఇక్కడ బులియన్ ఫ్లాగ్ ఒకటి తీసుకుంటాం అనమాట. బులియన్ ఈజ్ లోడింగ్ అని ఒక ఫ్లాగ్ తీసుకుంటాం, ట్రూ అని పెడతాం. సో బై డిఫాల్ట్గా మనం ఫాల్స్ అని పెడతాం, ఒక ఫ్లాగ్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే నేను ఏపీఐ కాల్ చేస్తానో ముందు, ఏపీఐ కాల్ జరిగేదానికన్నా ముందు ఏం చేస్తాను అంటే సెట్ స్టేట్ని అప్డేట్ చేస్తాను, ఈజ్ లోడింగ్ ట్రూ. సో ఈజ్ లోడింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఈజ్ ఫెచింగ్ ద డేటా అయినా పెట్టుకోవచ్చు. నాకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజ్ లోడింగ్ అని పెట్టా. మనకి ఇది ఎండ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, ఫాల్స్ పెడతాను అనమాట. అంటే మనకి ఇది ఇక్కడ కొంచెం టైం పట్టుకుంటుంది అక్కడ. ఇక్కడ మనం అవైట్ పెట్టమంటే ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమనే నేను ఇక్కడ అవైట్ పెట్టా. సో అవైట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇది డేటా ఆగిద్ది అనమాట. సో లైక్ ఇక్కడ మనకి కొంచెం టైం, మనకి నెట్వర్క్ నుంచి డేటా రావాలి కదా, కొంచెం టైం ఒక 2-3 సెకండ్స్ డిలే తర్వాత మనకి డేటా వస్తుంది. అప్పుడు నేను ఇట్లా సెట్ స్టేట్ లోడింగ్ ఫాల్స్ అని పెట్టేసా. ఇప్పుడు నేను యూఐలో ఎట్లా చూపిస్తా అంటే ఇక్కడ బై డిఫాల్ట్గా నేను ఎన్ఏ చూపిస్తున్నాను కదా, ఎన్ఏ బదులు ఏం చేస్తా అంటే ఒకవేళ ఈజ్ లోడింగ్, ఒకవేళ లోడ్ అయితే ఏం చేస్తా అంటే మనకి సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఈ సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ని యూజ్ చేసుకుని నేను డేటా చూపించుకుంటా. సో దీన్ని నేను సెంటర్లో పెట్టుకుంటా. సో సెంటర్లో పెట్టేసుకుంటా. ఇప్పుడు నేను ట్రై చేద్దాం మనకి రెస్పాన్స్ ఎట్లా వస్తుందో. ఇక్కడ చూసారా మనకు ఏపీఐ కాల్ నాకు ఇక్కడ లోడర్ వస్తుంది. లోడర్ వచ్చిన తర్వాత నాకు డేటా వస్తుంది. ఈ సర్వర్ ఫాస్ట్ ఉంది కాబట్టి మనకు వస్తుంది. మామూలుగా సర్వర్స్లో ఉంటే మనకి అది ఇంకొంచెం టైం తీసుకుంటుంది అనమాట. టైం తీసుకొని మనకి డేటా అనేది మనకి గెట్ చేసుకుంటాం. సో ఇది అనమాట ఒక బేసిక్ ఒక ఏపీఐ కాల్ని హిట్ చేయడం. అండ్ మనకి గెట్, పోస్ట్, పుట్ మెథడ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనకి మోస్ట్లీ సేమ్ ఉంటాయి, మనకి పెద్ద తేడా ఏముండవు. జస్ట్ ఇక్కడ మనకి పోస్ట్ అన్న దగ్గర మెథడ్ చేంజ్ చేస్తాం, యూఆర్ఏ మాత్రం సేమ్ ఉంటుంది. మనకి పోస్ట్కి వచ్చే కల్లా ఏంటంటే మీరు ఏదైనా డేటా పంపించాలనుకోండి, ఇక్కడ బాడీలో మన డేటా మొత్తాన్ని మనం మ్యాప్లో పెట్టేసుకొని పాస్ చేసుకున్నాం అనమాట. నేమ్ సాయి గోపి, సపోజ్ ఇంకేదైనా ఉంటే దాన్ని మనం పారామీటర్ లెక్క పెట్టేసుకొని మనం ఇక్కడ పాస్ చేసుకున్నాం అనమాట బాడీలో. ఒకవేళ ఏదైనా హెడర్స్ ఉంటాయి, కొన్నిసార్లు హెడర్స్ పంపాలి, యాక్సెస్ టోకెన్ వాటి ఉంటాయి కదా. సో యాక్సెస్ టోకెన్ అవి ఉంటాయి కదా. సో వాటన్నిటిని మనం హెడర్లో ఈ విధంగా మనం హెడర్లో పంపించుకోవచ్చు, బాడీలో ఇట్లా ఇది పోస్ట్ వాటికి అట్లా చేస్తాం, పోస్ట్ కానీ పుట్టుకు కానీ. గెట్కి బాడీ ఉండదు, యాక్చువల్గా గెట్ మెథడ్లో మనకి బాడీ ఉండదు, ఓన్లీ హెడర్స్ మాత్రమే ఉంటాయి.
అండ్ మనకి పోస్ట్ మెథడ్కి వచ్చేకల్లా మనకి హెడర్స్ ఉంటుంది, బాడీ ఉంటుంది, ఎన్కోడింగ్ మనం ఏ లెవెల్ ఎన్కోడింగ్ చేయాలో మనకి అది కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. గెట్కి ఓన్లీ హెడర్స్ ఉంటాయి. హెడర్స్ అంటే మనం ఇక్కడ మనం చూసాం కదా పోస్ట్ మ్యాన్లో, ఇక్కడ మనం హెడర్స్ అని చూసినాం కదా, సేమ్ హెడర్స్లో మనం ఆథరైజేషన్ సంబంధించి పంపిస్తాం. దీంట్లోనేమో మన టోకెన్ లైక్ మన డేటాకి సంబంధించి పంపిస్తాం. ఏపీఐ కాలింగ్ మాత్రం రిమైనింగ్ మొత్తం సేమ్, ఇంకేది మారదు. ఒకసారి మీకు గెట్ ఏపీఐ కాల్ వస్తే మిగతా పోస్ట్ పుట్టు కూడా ఉంటుంది. ఇక్కడ మనం గెట్కేమో మనకి పోస్ట్కేమో 200 సెలెక్ట్ చేసుకుంటాం. 201 పోస్ట్ రెస్పాన్స్ ఏంటంటే 201 అనమాట. 201 అంటే ఏంటంటే క్రియేటెడ్ అనమాట. సో క్రియేటెడ్ అని వస్తుంది మనకి. సో ఇట్లా పోస్ట్కేమో మనకి ఈ రెస్పాన్స్లో మనం చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకా దీనికి నెక్స్ట్ జేసన్ అంటే ఏంటిది వాటి గురించి మాట్లాడుతాం. జేసన్ ఎరే అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది. ఎందుకంటే తర్వాత ఇప్పుడు మనం ఈ డేటాను కూడా పార్స్ చేసి చూపించాలి. దీన్ని పార్స్ చేసే కన్నా ముందు మీకు అసలు జేసన్ అంటే ఏంటిది దాని గురించి మొత్తం క్లియర్గా చెప్తాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడిగేయండి, క్లియర్గా ఉంటుంది. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే ఇప్పుడు జేసన్. ఇప్పుడు యాక్చువల్గా నేను డైరెక్ట్గానే ఇది ఇక్కడ డిస్ప్లే చేయవచ్చు. ఇక్కడ నేను జస్ట్ డిస్ప్లే చేశాను కదా, దీన్ని నేను ఒక లిస్ట్ వ్యూ బిల్డర్ వాడేసి ఇక్కడ మనకి స్క్రోల్ రాలేదు చూడడానికి కూడా ఇట్లా జేసన్ ఎవడు యూజర్కి చూపిస్తే ఇంకా యాప్ అక్కడతో అన్ఇన్స్టాల్ చేసేసి ఇంటికి పోతున్నాడు. సో ఇలా మనం చూపించకూడదు యాక్చువల్గా, దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. మనం ఇప్పుడు దీన్ని పార్సింగ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. దాన్ని మనం పార్సింగ్ అంటాం అనమాట. సో దానికన్నా ముందు అసలు జేసన్ అంటే ఏంటిది, అసలు జేసన్లో మనకి ఏమేమి ఉంటాయి, సో వాటన్నిటి గురించి మనం నేర్చుకోవాలి. సో జేసన్ అంటే ఏంటిదంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనమాట. సో దీన్ని మనం జేసన్ అంటాం. సో జేసన్కి మనకి ఫార్ములా ఇదనమాట. సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ ఉంది, మళ్ళీ నాకు జావా స్క్రిప్ట్ రావాలి ఏదైనా అనుకోమాకండి, జస్ట్ వాళ్ళు నేమ్ అట్లా పెట్టారు. యాక్చువల్గా జావా స్క్రిప్ట్ జేసన్ ఒకే టైంలో స్టార్ట్ చేసేది. అప్పుడు జావా స్క్రిప్ట్ బాగా ఫేమస్ ఉండేది. సో అప్పుడు ఈ జేసన్ క్రియేట్ చేసిన ఓకే మనం కూడా బజ్లో ఉండాలంటే మనం కూడా ఇలాంటి నేమ్ ఒకటి వాడాలని ఆ జావా స్క్రిప్ట్ కొన్న నేమ్ తీసుకొచ్చి దీనికి పెట్టినట్టు యాక్చువల్గా దీని స్టోరీ బ్యాక్ స్టోరీ. సో అందుకోసమే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనమాట దీని అబ్రివేషన్. సో అది అనమాట మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ సో ఇది మనకన్నా జేసన్ అంటే జావా, జే అంటే జావా, ఎస్ అంటే స్క్రిప్ట్, ఓ అంటే ఆబ్జెక్ట్ అని ఇది మనకి జావా స్క్రిప్ట్ అనమాట. సో దీనికి జావా స్క్రిప్ట్కి ఎటువంటి సంబంధం ఉండదు. అండ్ ఇది ఏంటంటే మనకి యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట. లైక్ యూనివర్సల్ యాక్చువల్గా ఇది లాంగ్వేజ్ అంటారు, ఇది లాంగ్వేజ్ కాదు, జస్ట్ ఇది ఒక నాకు తెలియదు ఎగ్జాక్ట్గా దాన్ని ఎట్లా ఏమంటారు. సో ఇది జస్ట్ మనకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, ఒక స్ట్రక్చర్ని డినోట్ చేస్తుంది అంతే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్గా XML వాడేవాళ్ళు. అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో చాలా మనం డెవలప్ అయ్యాం కాబట్టి జేసన్ వాడుతున్నాం. ఎర్లియర్గా ఏంటంటే అంత XML ఫార్మేట్లో డేటాని పాస్ చేసుకున్నారంటే XML ఫార్మేట్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది, ఈవెన్ మనకు అర్థం కూడా కాదనమాట. ఒకవేళ మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, XML వర్సెస్ జేసన్. ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాం. సపోజ్ జస్ట్ మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తున్నా, ఇది మనకి అంత అవసరం కూడా ఉండదు. జస్ట్ మీకు XML ఎట్లా ఉంటుంది మనకి జేసన్. సపోజ్ ఇప్పుడు నేను XML జేసన్ అని 2 తీసుకున్నా. సో జేసన్లో నేను డేటాని ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. అదే XMLకి వచ్చాక చూసారా మనం ఎన్ని ట్యాగ్స్ మెయింటైన్ చేసుకోవాలో, ఎంప్లాయీ ఇన్ఫో, ఎంప్లాయీస్, ఎంప్లాయీ నేమ్, ఏజ్. సో ఇట్లా మనం మాట్లాడుకోవాలి, ప్రతిదానికి ఒక ట్యాగ్ కూడా మెయింటైన్ చేసుకోవాలన్నమాట, స్టార్టింగ్ లూప్, ఎండింగ్ లూప్. సో ఇది చూసారు మనకి ఎంత కాంప్లెక్స్గా ఉందో, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట XMLలో, ఈవెన్ పార్సింగ్ కానీ. అండ్ ఇది మనకి డేటా కూడా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు అనమాట. మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా కానీ జేసన్ ఏంటంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది.
సో మనకి సర్వర్కి డేటా పంపాలన్నా, సర్వర్ నుంచి డేటా రావాలన్నా మనం జేసన్లోనే పంపించుకుందాం. XML మనకి ఏంటంటే ఓల్డ్ టెక్నాలజీ, దీని ఏమంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్, ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. లైట్ తీసుకొని ఇది మనకి జస్ట్ మీకు స్ట్రక్చర్ తెలిస్తే చాలు. సో మనకి మొత్తం జేసన్లో వాడుకుంటే జేసన్ మనకి చాలా సింప్లిఫైడ్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది అనమాట. లైక్ మనకి ఈజీగా ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు మనకి జేసన్ని. XML ఏందో మనకి అంత ఉండదు అనమాట. ఒక పాత కాలంలో అయితే యాక్చువల్గా నేను కూడా స్టార్టింగ్లో 2016లోనో 15లో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇది XMLలో వాడాను అనమాట. ఒక అప్లికేషన్, దాన్ని పార్సింగ్ చేయాలన్నా అసలు నానా తంట్లో పడాలన్నమాట. అది మనకి జేసన్లో చాలా ఈజీగా ఒక అప్లికేషన్లోనే చేస్తాను. ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు. నేను ఈ లైక్ 6-7 ఇయర్స్లో అయితే ఎక్కడ చూడలేదు XMLతో నాకు API రెస్పాన్స్ వచ్చేది అయితే. సో మీరు జస్ట్ జేసన్ నేర్చుకుంటే సరిపోయింది, XML అవసరం లేదు. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే సరిపోయింది అనమాట. సో మనకి ఈ జేసన్లో మెయిన్గా ఏంటంటే 2 థింగ్సే ఉంటాయి అనమాట. 2నే ఉంటాయి. మీరు చూస్తేనే మీరు స్ట్రక్చర్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మనకి పెద్దగా ఏమి ఉండదు అనమాట. లైక్ ఇక్కడ మీరు చూస్తే మనకి డేటా అనేది ఏదైనా డేటా ఉందండి. సో ఈ డేటా కాకుండా జేసన్కి సంబంధించిన ఏమి అంటే ఓన్లీ 2. ఒకటేమో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్, కింద మనకి క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. అండ్ తర్వాత మనకి కర్లీ బ్రేస్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఉంటాయి. ఈ 2 తప్ప మీ జేసన్లో ఇంకేమీ కనిపించవు. ఇంకా మీకు ఈ 2 ఉంటాయి అనమాట జేసన్. ఇంకా అది మీరు ఒక బలంగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మనకి జేసన్లో ఓన్లీ 2 ఉంటాయి. ఏదర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, లేకపోతే మనకి రెక్టాంగులర్ స్క్వేర్ బ్రాకెట్స్, లేకపోతే మనకి ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉంటాయి. సో ఈ 2 ఉంటాయి. మనకి ఇంకా అంతకుమించి జేసన్లో ఏముండవు అనమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మనం వాడితే లిస్ట్ లెక్క వాడతామని. లిస్ట్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ మనం లిస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో లిస్ట్లో తప్ప మనం ఇంకెక్కడ వాడాం, లిస్ట్లో సెట్లో. సో అక్కడ దీని అర్థం ఏంటంటే ఇట్లా మనకి ఎక్కడైనా మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళినా మనకి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చినాయంటే దాని అర్థం ఏంటంటే అది లిస్ట్ అనమాట, మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే. సేమ్ అదే కాన్సెప్ట్ మనకి జేసన్లో అయినా అంతే అనమాట. మనకి ఇక్కడ మనకి లిస్ట్ ఉందంటే ఇక్కడ మనకి అరే కానీ వస్తుందంటే దాంట్లో మల్టిపుల్ అరే అనమాట. దీన్ని మనం జేసన్ అరే అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం మ్యాప్ లెక్క అనమాట. లైక్ మనకి ఆబ్జెక్ట్ మ్యాప్ లైక్ 2 సేమే. లైక్ మనం మ్యాప్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, సో ఇది అనమాట. లైక్ మనం అనుకోవచ్చు it is like map, it is like list. మనం కలెక్షన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా మ్యాప్ అంటే ఏంటది, లిస్ట్ అంటే. సో ఇదేమో మనకి లిస్ట్ లాక్ ఉంటుంది, మల్టిపుల్ స్టోర్ చేసుకుని. ఇదేమో సింగిల్ ఆబ్జెక్ట్ అనమాట. ఈవెన్ ఇక్కడ మనం API అయినా చూడండి, ఇక్కడ నాకు స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది, దాంట్లో మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఒక ఐటము, ఇక్కడ ఒక ఐటము, ఇక్కడ ఒక ఐటమ్ ఉంది. అంటే నాకు ఒక ఎరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. సో దీన్ని మనం జేసన్ ఎరే అంటాం. మనకి రెస్పాన్స్లో ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమో ఇట్లా మనకి ఎరే వస్తుంది, కొన్నిసార్లు ఏమో సింగిల్ ఆబ్జెక్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెట్టేసి డైరెక్ట్గా 1 అని ఎంటర్ చేసాను. సో 1 ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే నాకు జేసన్ ఆబ్జెక్ట్లో వచ్చింది. అదే నేను ఇక్కడ డైరెక్ట్గా నేను ఇది కొట్టినప్పుడు ఏంటంటే నాకు అరేలో వచ్చింది. సో ఇంతే అనమాట. మనకు వస్తే అరేలో వస్తుంది డేటా, అరే లోపల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ రెండిట్లో మనకి ఏదో ఒక ఫార్మాట్లోనే డేటా వస్తుంది. అరే వస్తేనేమో మన లిస్ట్ వస్తుంది, ఇది వస్తేనేమో మన సింగిల్ ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఇదే మనకి జేసన్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకి కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. మనం మ్యాప్ లాక్ అనుకున్నాం కదా, సో ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్లో మళ్ళీ కీ మ్యాప్ ఉంటుంది. ఇదొక కీ, దాని కరస్పాండింగ్ వాల్యూ. సో మళ్ళీ ఇక్కడ మనకి డేటా టైప్స్ బులియన్, నెంబర్స్, సో అండ్స్ అన్నీ మనకి సపోర్ట్ చేస్తాయి. సో ఇట్లా మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీన్ని మంచిగా వ్యూ చేయాలంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. లైక్ జేసన్ వ్యూవర్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. ఇది బాగా ఫేమస్ అనమాట, JSONviewer.stack.hu అని. ఇది బాగా ఫేమస్ వెబ్సైట్. నేను కూడా పర్సనల్గా బాగా యూజ్ చేస్తాను. జస్ట్ ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసేసి ఈ వెబ్సైట్లో వేసాను అనుకోండి, ఇక్కడ ఫార్మేట్ అని నొక్కండి, మీకు ఒకవేళ స్ట్రక్చర్ లేకపోయినా వస్తుంది. ఇక్కడ వ్యూవర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు క్లిక్ చేస్తే మనం ఇట్లా చూసుకోవచ్చు అనమాట. లైక్ మన దాంట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఇట్లా మనకి క్లియర్గా మనకి చూపిస్తుంటుంది అనమాట. లైక్ ఫస్ట్ ఆబ్జెక్ట్ లేదు ఉంది, సెకండ్ ఆబ్జెక్ట్ లేదు ఉందని మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ బాగా ఫేమస్. ఇది కూడా నేను ఇక్కడ పెడుతున్నా. సో API కార్డ్ ఏంటంటే మనకి చాలా టూల్స్ ఉంటాయి అనమాట. లైక్ మనకి చాలా నేర్చుకునే ఉంటే చాలా
థింగ్స్ ఉంటాయి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మన రియల్ టైంలో మనం చేసే వాటన్నిటికీ మనకి ఇదే యూజ్ చేస్తాం. సో దీనికి మనం జేసన్ వ్యూవర్ని వాడేసుకుంటాం అనమాట. సో జేసన్ వ్యూవర్ని వాడేసుకొని మన డేటాని ఒక స్ట్రక్చర్లో మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ డేటాని పార్సింగ్ చేసి మన లిస్ట్లో ఎట్లా చూపించాలో మనం చూద్దాం. ఇంకేమన్నా ఇక్కడ జేసన్లో మనకి ఇప్పుడు ఈ డేటాని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నాం కదా. నాకు స్ట్రింగ్ కాదు లిస్ట్ లెక్క చూపించాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ డేటాని పార్సింగ్ చేసుకోవాలన్నమాట. సో పార్సింగ్ అంటే ఏంటిదంటే మన డేటాని జేసన్ ఫామ్ నుంచి మనకు కావాల్సిన ఫామ్లోకి మార్చుకోవడానికి పార్సింగ్, మన దగ్గర నుంచి వేరే దానికి మార్చడానికి ఎన్కోడింగ్ అంటాం అనమాట. సో మనకి పార్సింగ్ అని ఉంటుంది. పార్సింగ్ అంటే మనకి ఈ డేటాని మనం కన్వర్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ దాకా జేసన్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇక్కడ నేను ఇంకోటి మెన్షన్ చేస్తే జేసన్ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ డాట్ మ్యాప్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. జేసన్ చాలా ఇంపార్టెంట్, జేసన్ ఆబ్జెక్ట్ అరే. నెక్స్ట్ పార్సింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అనమాట. లైక్ ఇది బిగినర్ కాన్సెప్ట్స్ కాదు. ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఏంటంటే బిగినర్ కాన్సెప్ట్స్, ఇవేమో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఏమో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వస్తాయి మనకి. ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనం స్టేట్ మేనేజ్మెంట్స్ మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ దాకా వచ్చిందంటే మీరు ఎటువంటి అప్లికేషన్స్కైనా యూఐ చేయగలుగుతారు. అంటే మీరు జస్ట్ ఒక అప్లికేషన్ మొత్తాన్ని యూజర్ ఇంటర్ఫేస్ మొత్తాన్ని బిల్డ్ చేయగలుగుతారు. అంటే మీరు ఆల్మోస్ట్ 70% అప్లికేషన్ నేర్చుకున్నట్టే, 70%. సో నెక్స్ట్ ఏపీఐ కాలింగ్ నేర్చుకుంటే 100% కంప్లీట్ అయినట్టే. అండ్ ఇక్కడ మన నెక్స్ట్ షేర్డ్ ప్రిఫరెన్స్, పేమెంట్ గేట్వే ఏంటంటే యాడ్ ఆన్స్ అనమాట. ఇంక నేర్చుకుంటా పోతున్నా ఇక మాట ఇప్పుడు వీటన్నిటిని మీరు కోడ్ ఆప్టిమైజ్ చేసి అంతా బెస్ట్ పెట్టాలంటే ప్రొవైడర్స్ స్టేట్ మేనేజ్మెంట్ అప్లై చేస్తే ఇక మీ అప్లికేషన్కి ఇంకా పాలిష్ చేస్తాను అట్లా అనమాట. పేమెంట్ గేట్వేలు, మ్యాప్ ఎస్డికేలు ఇలా బొచ్చడి బోల్డ్ వస్తాయని మనం ఓన్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు నాకు డేటా వచ్చేసి నేను లిస్ట్లో చూపిస్తున్నాను కదా. సో దీన్ని నేను తీసుకెళ్ళి ఏం చేస్తాను అంటే పైన ఖాళీగా ఉంది కదా, ఇక్కడ పెట్టేస్తా. వద్దులేండి. సో సరే ఇక్కడే ఉంచేస్తా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నాకు ఇక్కడ డేటా అనేది నేను జస్ట్ ఒక స్ట్రింగ్ లెక్క చూపించేసి, ఎందుకంటే ఇక్కడ మనకు స్ట్రింగే కదా యాక్సెప్ట్ చేసేది. సో ఇప్పుడు నేను ఈ డేటాని ఏం చేయాలంటే లిస్ట్ లెక్క కన్వర్ట్ చేయాలన్నమాట. నాకు కావాల్సినట్టు లిస్ట్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే మనం ఎన్కోడింగ్ చేస్తాం అనమాట. సో దీనికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటా. సో లిస్ట్ క్రియేట్ చేసేసుకొని మై టు డూ లిస్ట్ అని నేను ఇక్కడ పెట్టేసాను. టు డూ లిస్ట్ అని ఇక్కడ పెట్టేసా. ఇక్కడ నేను బై డిఫాల్ట్గా ఎంటీ అరే పెట్టేసాను అనమాట. సో ఎంటీ అరే పెట్టేసిన. సో ఇక్కడ ఎంటీ అరే పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తాను జస్ట్ కౌంట్ ప్రింట్ చేస్తా, తర్వాత డేటా ప్రింట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డాట్ లెంత్ డాట్ టు స్ట్రింగ్ అని పెట్టాను. అంటే నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియడానికి. నాకు 0 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను డేటాని పార్సింగ్ చేయాలి. సో పార్సింగ్ అంటే మనకు సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత మనం పార్సింగ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఈ డేటాలో నాకు డేటా ఉంది కదా, లైక్ మనకి ఇక్కడ వచ్చిన డేటా మొత్తం ఇక్కడ మనకు వచ్చిన ఈ డేటా మొత్తం మనకి ఈ డేటా అనే ఒక ఆబ్జెక్ట్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మనకి జేసన్ జేసన్ డీ కోడ్ అని ఉంటుంది అనమాట. సో ఎన్కోడ్ అంటే ఏంటంటే మనం కన్వర్ట్ చేయడానికి ఎన్కోడ్ వాడతాం. సో డీ కోడ్ అంటే మనకు కావాల్సినట్టు మనకి చేసుకోవడానికి డీ కోడ్ వాడతాం అనమాట. అంటే ఒక మ్యాప్ నుంచి దాన్ని పంపాలంటే అది దీనికి మనం ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే దీనిలాగా కన్వర్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడ జేసన్ ఇదేంటంటే మనకి ఇది ఏం డేటా తీసుకుంటుంది, ఒక స్ట్రింగ్ తీసుకొని ఆబ్జెక్ట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఏమో స్ట్రింగ్ ఇది ఏం చేస్తుంది, స్ట్రింగ్ టు ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తుంది.
అదే ఎన్కోడింగ్ అనుకోండి, జేసన్ ఎన్కోడింగ్ అనుకోండి. సో ఇది ఆబ్జెక్ట్ని తీసుకొని ఆబ్జెక్ట్ స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మనకి ఈ జేసన్ ఎన్కోడ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే సర్వర్కి పంపిస్తామో డేటాని సర్వర్కి పంపాలనుకో ఫర్ సెండింగ్ డేటా టు సర్వర్. సో డేటాకి సర్వర్కి డేటా పంపాలంటే ఇది ఫర్ గెటింగ్ డేటా ఫ్రమ్ ఫర్ parsing సో సర్వర్ నుంచి వచ్చిన డేటాకేమో డీకోడ్ చేస్తాం, లైక్ ఎన్కోడ్ డీకోడ్ ఉంటుంది కదా. సో అదే మనం సర్వర్కి పంపించేటప్పుడు ఇట్లా ఎన్కోడ్ చేసుకుంటాం అనమాట. అంటే ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్ పంపిస్తాం, ఇదేమో స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్ పంపిస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డీకోడ్ అనమాట. అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్లో ఉంది కదా, సో దీన్ని మనం ఒక లిస్ట్లోకి మార్చాలి. సో లిస్ట్లోకి మార్చి మనం మన ఆపరేషన్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ జేసన్ డీకోడ్ అని పెట్టేస్తా. సో డీకోడ్ అని పెట్టేసి ఇక్కడ నేను డేటా అని పెట్టేస్తా. సో ఇక్కడ నేను యాజ్ మ్యాప్ అని పెట్టా, అంటే సారీ ఇక్కడ మనకి లిస్ట్ లెక్క వస్తుంది కదా, యాజ్ లిస్ట్ అని పెడతాం. సో యాజ్ లిస్ట్ అని పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనకి టు డూ లిస్ట్ ఉంది కదా, సో టు డూ లిస్ట్ నేను ఇక్కడ అసైన్ చేసేస్తా. సో అసైన్ చేసి చెక్ చేద్దాం ఇప్పుడు మనకి డేటా అని వస్తుందేమో. సో ఇక మనకి ఏదైనా ఇష్యూ వచ్చిందా. సో లిస్ట్ ఈస్ డైనమిక్ నాట్ ఏ సబ్ టైప్. ఓ సారీ ఇక్కడ మనం మిస్డ్ జేసన్ డీకోడ్. సారీ ఇక్కడ మనం దీని డీకోడ్ మెథడ్ని యూజ్ చేయలేదు. సో ఇక్కడ నాకు చూసారా నాకు 100 అని వచ్చేసింది. అంటే ఎందుకంటే మనకి ఇక్కడ 100 రికార్డులు వస్తున్నాయి కదా, ఇప్పుడు మీరు చెక్ చేసి ఉంటే క్లియర్గా మనకి 100 రికార్డులు వస్తున్నాయి. అంటే 99 అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 100 రికార్డ్స్ వస్తున్నాయి మనకి ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా మనకి 100 రికార్డ్స్ అని వీడు డిస్ప్లే చేసేస్తాను అనమాట. సో అంటే ఇప్పుడు ఏంటంటే మన డేటా ఉంది కదా, సో ఈ డేటా మొత్తాన్ని మనం లిస్ట్లోకి మనం సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ వచ్చిన డేటాని మొత్తాన్ని సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని యూఐ బిల్డ్ చేసి యూఐలో చూపించుకోవచ్చు అనమాట. సో దాన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ నెంబర్ని తీసేస్తాను. సో నెంబర్ని తీసేసి జస్ట్ నేను కామెంట్ అవుట్ చేసేస్తాను. సో కామెంట్ అవుట్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లిస్ట్ వ్యూ బిల్డర్ తీసుకుంటాను అనమాట. మనకి లిస్ట్ వ్యూ బిల్డర్ ఉంది కదా, సో ఈ లిస్ట్ వ్యూ బిల్డర్ని తీసుకుంటా. సో బిల్డర్ని తీసుకొని కాంటెక్స్ట్ ఇండెక్స్ అని తీసుకుంటా. సో కాంటెక్స్ట్ ఇండెక్స్ అని తీసేసుకొని సో ఇక్కడ నాకు కౌంట్ చూపించాలి కదా, సో దీనికి కౌంట్ కూడా ఇవ్వాలి. కౌంట్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. మనం ఆల్రెడీ చాలాసార్లు మన ఇష్యూ ఫేస్ చేసేసినాం. సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఇచ్చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే రిటర్న్ టెక్స్ట్ జస్ట్ ఇప్పుడు ఇండెక్స్ ప్రింట్ చేస్తా. తర్వాత మనం సో నేను ఇప్పుడు ఇండెక్స్ ప్రింట్ చేసేసా, జస్ట్ ఇండెక్స్ ప్రింట్ చేసేసా. ఇప్పుడు నేనేం ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఉండే డేటాని ప్రింట్ చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నా డేటా వచ్చేసి మ్యాప్ కదా, సో ఈ లిస్ట్లో నాకు మ్యాప్ లెక్క నాకు డేటా ఉంది. సో దాన్ని గెట్ చేయాలి. సో దాన్ని గెట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే టు డూ లిస్ట్ ఇక్కడ మనం ఇండెక్స్ యూజ్ చేస్తాం. సో ఇండెక్స్ యూజ్ చేసిన తర్వాత మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మనకు వస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో మనకి ఈ ఐడి కావాలి కదా, సో ఈ టైటిల్ కావాలనుకున్నప్పుడు మనం మ్యాప్ని ఎట్లా యాక్సెస్ చేసాం, ఇట్లా మనం టైటిల్ అని యాక్సెస్ చేసాం కదా, సో మనం ఇట్లా టైటిల్ అని పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ టైటిల్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను కొంచెం బ్యూటిఫుల్ చేయడం కోసం కార్డ్తో ర్యాప్ చేస్తాను. సో నేను కార్డ్తో ర్యాప్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఇదంతా కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా లిస్ట్ టైల్ యూజ్ చేస్తాను. లిస్ట్ టైల్ యూజ్ చేసేసి సో ఇక్కడ నేను టైటిల్ యూజ్ చేసేసి ఇక్కడ నాకు చూసారా ఆ కౌంట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ మీరు క్యూఈఎస్ అని ఇక్కడ మనకి సెకండ్ ఉండే టైటిల్ వచ్చేసింది.
ఇక్కడ మనం ఏం చేసాం, లిస్ట్ లెక్క కన్వర్ట్ చేసేసినాం. ఈ లిస్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. సో మీరు ఎట్లయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఎట్లయినా రాసుకోవచ్చు. మ్యాప్ అని పెట్టేసి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా యాజ్ మ్యాప్ అని పెట్టచ్చు. సో మ్యాప్ అని పెట్టేసి ఇక్కడ మనం ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను సబ్ టైటిల్ కూడా చూపించాలి అనుకుంటే సో ఇప్పుడు నేను బాడీ కూడా చూపించాలనుకుంటే నేను డైరెక్ట్గా ఇట్లా సో సబ్ టైటిల్లో మనకి ఇట్లా బాడీ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఉండే కౌంట్ని, ఐడిని, యూజర్ ఐడిని, లేకపోతే ఈ ఐడిని వీటిని కూడా చూపించాలనుకున్నా కానీ ఇక్కడ మనం చూపించుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను అక్కడ ఐడిని కూడా చూపించాలనుకుంటే నేను లీడింగ్లో సర్కిల్ అవుతారని పెట్టేసా. సో ఇప్పుడు ఐడియా తీసుకొస్తాం. సో ఇక్కడ మనం ఐడి పెడితే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఈ ఐడి అనేది వచ్చేస్తుంది. నాకు ఇక్కడ చూడడానికి ఇది బాగా కాబట్టి నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఒక లైన్ మాత్రమే పెడతాను. స్లైడ్లో సారీ మ్యాక్స్ లైన్స్ అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఏడా ఉంటుంది మ్యాక్స్ లైన్స్ 2. సో మ్యాక్స్ లైన్స్ 2 మనకి ఓవర్ టెక్స్ట్ ఓవర్ఫ్లోకి ఎలిప్సిస్ వాడుకుంటే సరిపోయింది. మనకి ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా మనకి డాట్స్ వస్తుంది, లేకపోతే మినిమం 1 లైన్ ఉంచుకున్నా చాలు మనకి సరిపోయింది. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. దీనికి కూడా మనం మ్యాక్స్ లైన్ పెట్టుకోవాలనుకుంటే 1 లైన్ అని పెట్టుకోండి. సో ఈ విధంగా మనం చూపించుకుంటాం అనమాట. మనకి ఏ డేటా కావాలనుకుంటే మనకి సేమ్ మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ అయితే మనం ఇక్కడ స్టాటిక్గా లిస్ట్ ఎట్లా తీసుకున్నాం అది. ఇప్పుడు సపోజ్ నేను ఇది ఓపెన్ చేసి ఇప్పుడు టు డూ యాప్ ఓపెన్ చేసి నాకు అది లోడ్ అవుతుంది. లోడ్ కాగానే నాకు మళ్ళీ ఏపీఐ కాల్ జరిగితే నాకు ఆ డేటా వచ్చేసింది. నాకు ఆటోమేటిక్గా నాకు ఎంతైతే డేటా ఉందో అన్ని ఎలిమెంట్స్ డేటా నాకు ఆటోమేటిక్గా ఇక్కడ నాకు డిస్ప్లే అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మనం ఏపీఐ కాల్ చేసుకొని డేటాను పార్ చేసుకుంటాం. ఇది మనం ఏంటంటే శాంపిల్గా ఒక లిస్టే తీసుకున్నాం, జస్ట్ ఒక మామూలు సింపుల్ తీసుకున్నాం. రేపు మనం ఇంకొక ఎగ్జాంపుల్తో మాట్లాడుకున్నాం, అది కాంప్లెక్స్తో. అండ్ మనం ఇక్కడ మోడల్స్ ఉంటాయి అనమాట, జేసన్ మోడల్స్ అని, లైక్ మన మోడల్ క్లాసులు అని ఉంటాయి. సో అవి ఏంటంటే మనం ఇక్కడ డేటాని ఇక్కడ మనం మాన్యువల్గా ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం కదా. సో అలా కాకుండా ఇలా పార్సింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డేటా మొత్తాన్ని మనకు తగ్గట్టు క్లాస్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇట్లా మనం యూజ్ చేసుకోవడం వల్ల ఒక టైటిల్ లేకపోయినా మనం ఏదైనా తప్పు టైటిల్ పెట్టేసి డేటా గెట్ చేస్తున్నా కానీ మనకి ఇష్యూస్ వస్తాయి అనమాట. మనకి ఇక్కడ ప్రతిసారి మనకి ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కీవర్డ్ ఏమి ఇచ్చిందని. యాక్చువల్గా ఏంటంటే సింపుల్గా ఉన్నాయి, మనకి ఫ్యూచర్లో మనకి ఏపీఎస్లో కాంప్లెక్స్ నేమ్స్ వస్తాయి. సో అలాంటి ఫేస్ చేయడం కోసం ఏంటంటే మనం మోడల్ క్లాస్ యూజ్ చేస్తాం. మోడల్ క్లాస్లు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డేటా ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా వస్తుంది. అండ్ రేపు కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకో డిఫరెంట్ ఎగ్జాంపుల్తో మీకు కూడా క్లియర్గా వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, చూసి మనం స్టెప్స్ కాదు. మనకి అన్నీ మీకు కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి. ఏపీఐలు ఎట్లా చేస్తాం, డేటా ఎట్లా గెట్ చేస్తాం, పార్సింగ్ ఎట్లా చేస్తాం, యూఐ ఎట్లా డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు దాకా మీరు ఓన్లీ యూఐ నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫంక్షనాలిటీ హ్యాండిల్ చేయాలి, ఇక్కడ మరి యూఐ క్రియేట్ చేయాలి, ఏపీఐ కాల్స్ చేసుకోవాలి, మోడల్ మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఇంకా మనం గ్రో అయ్యాం కదా, ఇప్పటికి మనం ఇంకా కొత్తగా నేర్చుకుంటే అన్నీ కలిపి మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు ఇంకొక ఎగ్జాంపుల్తో మనం రేపు కూడా ఆల్మోస్ట్ ఇదే మాట్లాడుకుంటాం, లైక్ ఏపీఐ కాలింగ్ ఎట్లా చేయాలి ఏంటి అని దాని గురించి మాట్లాడుకుంటాం. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.